తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గ్రేట్ యాక్టర్ దేవరాజ్ గారు విత్ మీ ఆన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో దేవరాజ్ గారు నమస్తే. నమస్తే. నాన్న కూడా మీరు 3 months ఉన్నప్పుడే చనిపోయాడని విన్నాను నేను. అవునండి. ఆయన ఒక వర్క్ చేసుకుంటూ మీరు తర్వాత ఫ్యామిలీ కోసం మళ్ళీ ఆ జాబ్ చేయాల్సి వచ్చి మా అమ్మగారు చాలా కష్టపడాల్సి వచ్చింది. పొలాలు చేస్తూ మళ్ళీ పాల వ్యాపారం చేస్తూ. బట్ 85లో మీరు చేసిన మూవీ రిలీజ్ అవ్వలేదు. అవును. బ్యాక్ స్టెప్ వేయాలి, మనకు అవసరమా వద్దు ఇండస్ట్రీ అనిపించిందా? ఒక మాట నేను చెప్తానంటే లేదా తర్వాత తీసేయాల్సి వస్తుంది అంట. ఎందుకని సార్ ఇన్ని సంవత్సరాలు అయినా కానీ తెలుగులో ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు మీరు? తెలియదు. 35 years బ్యాక్ చిరంజీవి గారు మెగాస్టార్, ఈరోజు మెగాస్టార్. ఇండస్ట్రీకి బాప్ అంటే చిరంజీవి గారి పేరే చెప్తాం. ఇప్పుడున్న యంగ్ హీరోస్తో కూడా తలబడి వాల్తేరు వీరయ్య 250 నుంచి 300 కోట్లు కలెక్ట్ చేసింది. ఎలా అనిపిస్తుంది ఆయన్ని అప్పటి నుంచి ఇప్పటికి ఎవర్ గ్రీన్ స్టార్గా చూసినప్పుడు? ఆల్వేస్ ఎవర్ గ్రీన్ స్టార్స్. బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి మధ్య డిఫరెన్స్ అంటే ఏం గమనించారు మీరు? ఇంపోర్టెడ్ ఐటమ్ ఒక్క ఐటమ్ యూజ్ చేయరా అన్నప్పుడు. మ్యాన్షన్ హౌస్ కూడా ఈ ఫీల్డ్ మీరు బయట నుంచి చూసినంత ఈజీ కాదు, చాలా కష్టాలు ఉంటాయి, స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. సక్సెస్ వస్తేనే ఇక్కడ నిలబడగలం, లేకపోతే ఎవ్వడు మనల్ని. అవును. ఈ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రావాలంటే ఇప్పుడు యోగ్యతే యోగా అని. సరే, అందరూ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ తీసుకున్న ఆర్టిస్టులు కానీ, లేకపోతే ఇంకొద్దులే మనకి యాక్టింగ్ అనుకున్న ఆర్టిస్టులు కానీ ఎక్కువ పాలిటిక్స్ వైపు చూస్తున్నారు. ప్రకాష్ రాజ్ గారిని చూసాం ఇక్కడ, లేకపోతే సుమలత గారిని చూసాం, సౌందర్య గారు కూడా పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యే ఆ టైంలో చనిపోయారు. మీరు ఎందుకని పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదా? లేకపోతే కొంతమంది లీడర్స్ మన ఇంటికి వచ్చి ఇక్కడ కూర్చొని ఇన్వైట్ చేశారు. మీరు చనిపోయినప్పుడు ఒక కన్నడ ఇండస్ట్రీ ఒక్కటే కాదు, ఎంటైర్ ఇండియానే నిజంగా చాలా బాధపడ్డారు. అసలుకి మీకు మంచి క్లోజ్ అసోసియేషన్ ఉంది ఆ ఫ్యామిలీతో. మీకు ఎలా అనిపించింది అసలుకి? పునీత్ గారి చాలా చిన్న ఏజ్. అది నమ్మలేకపోయాను నేను. ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీ అంటేనే సౌత్లో కొంత తక్కువ బడ్జెట్స్ ఉంటాయి, ఇక్కడ తక్కువ బడ్జెట్స్తో సినిమాలు చేస్తారు, అంత రెమ్యునరేషన్ కూడా ఉండవు అని ఒక పేరు ఉంటుంది. బట్ కేజీఎఫ్, కాంతారా తర్వాత అసలు అల్టిమేట్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది కన్నడ ఇండస్ట్రీ. ఏమనిపిస్తుంది ఒక కన్నడ యాక్టర్గా, ఒక కన్నడ స్టార్గా? We are really thankful to those people who have made this happen. ఎలా ఉండబోతుంది సలార్లో ప్రభాస్ క్యారెక్టర్ కానీ? సెకండ్ పార్ట్లో నాదే ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఒకప్పుడు అంటే మీ టైంలో ఎన్టీఆర్ గారిని చీఫ్ మినిస్టర్గా చూసుంటారు మీరు. అవును. బట్ ఇప్పుడు ఇంకొక వ్యక్తి పోరాడుతున్నారు, జనం కోసం మంచి చేయాలని ఉరుతులు ఊగుతున్నారు. ఇస్ నన్ అదర్ దెన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వినే ఉంటారు మీరు. అవును. వ్యక్తిగతంగా మీరు ఆయన గురించి విన్నది అంటే ఏమని చెప్తారు? అంటే విల్ మేక్ ఇట్ వన్ డే. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఆయన సినిమాలు చూస్తూ ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, ఆయన బయట కనిపించినా కానీ భయపడతారు. అలాంటి క్యారెక్టర్స్ చేసిన ఒక యాక్టర్ అండ్ కన్నడలో ఒక హీరో అని చెప్తూ ఉంటారు. బట్ ఆయన సినిమాలు కొన్ని వందలు అయినప్పటికి కూడా ఇప్పటికీ ఆయన చరిష్మా కానీ ఏమాత్రం తగ్గలేదు. అంటే ఆయన అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇంకా అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారు కన్నడలో యాక్టర్ అని తెలుసుకోబోతున్న వాళ్ళకి కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట ఇది. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ దేవరాజ్ గారు విత్ మీ ఆన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో దేవరాజ్ గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారని అడగక్కర్లేదు, కనిపించేస్తున్నారు అంత అందంగా. అందమైన విలన్ అనే ఉన్న పేరుందా మీకు అప్పుల్లో? అలాంటిది ఏం లేదు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చి 38 years అయింది. ఆల్మోస్ట్ 300 పైగా పిక్చర్స్ చేశారు. అసలు ఈ యాక్టర్తో చేయలేదు అని లేదు, ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్తో చేశారు. లాస్ట్ అండ్ ఫైనల్గా భరత్ అనే నేను సినిమాలో కనిపించారు మాకు. ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ యావత్ అలా చూసింది. ఏంటి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైపోయారు, ఎందుకు చేయట్లేదు సినిమాలు,
ఒకసారి కనుక్కోండి అని చాలా మంది నాకు మెసేజ్లు కూడా చేశారు. ఓహో, ఆ మెసేజ్లకి వెంటనే మీకు కాల్ చేయగానే రియాక్ట్ అయ్యి మీరు బెంగళూరు వచ్చినప్పుడు చెప్పండి ఇమీడియట్గా చేద్దాం అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది 38 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే దేవరాజ్ గారి లైఫ్, ఆ స్ట్రగుల్స్, అచీవ్మెంట్స్, ఈ అవార్డ్స్, రివార్డ్స్? ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఐఎమ్ రియలీ హ్యాపీ అని చెప్పొచ్చు. బికాస్ ఇది కానీ నేను అనుకున్నది కాదు, అది అలా జరిగిపోయింది. ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లో ఎకనామిక్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు. అలాంటి వాడికి ఇలాంటి సౌకర్యాలు దొరకటం, ఇంత పేరు పొగుడు దొరకటం, పాపులారిటీ దొరకటం, జనాల లవ్ దొరకటం ఒక అదృష్టమే కదా. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ దట్. అంటే నాన్న కూడా ఒక చిన్న, మీరు 3 months ఉన్నప్పుడే చనిపోయాడని విన్నాను నేను. అవునండి, అవును. సో ఆయన ఒక వర్క్ చేసుకుంటూ మీరు తర్వాత ఫ్యామిలీ కోసం మళ్ళీ ఆ జాబ్ చేయాల్సి వచ్చి. అవునండి. అంటే when I was 3 months baby, my father passed away. ఓకే. And my elder brother was only 3 years old then. So we both were only small children. And మా అమ్మగారు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆవిడ పొలాలు చేస్తూ మళ్ళీ పాల వ్యాపారం చేస్తూ మమ్మల్ని పెంచింది. సో ఒక ఏజ్కి రానే అమ్మ కష్టాలు అర్థమవుతుంది కదా, చిన్న బిడ్డలు ఎప్పుడు అర్థం కాకపోతే అర్థమవుతుంది. సరే, ఆవిడతో వర్క్ చేస్తూ ఆవిడ సపోర్ట్ చేస్తూ అలాగే చదువుతూ వచ్చాను. నేను బీఎస్సీ చదివేటప్పుడు పరిస్థితులు ఇంకా కొంచెం చాలా వర్స్ట్గా ఉండింది. సో అప్పటికి హెచ్ఎంటీ వాచ్ ఫ్యాక్టరీస్లో జాబ్ కాల్ చేశారు. అక్కడ మా బ్రదర్లో ఒక ఆయన చీఫ్ ఇంజనీర్గా వర్క్ చేస్తుంటే ఆయన వచ్చి సజెస్ట్ చేశాడు, బీఎస్సీ చేసినా ఏం చేస్తావు, ఎక్కడో క్లర్క్ జాబ్ అది చేస్తావు. ఇప్పుడు అప్పుడు వాచ్ ఫ్యాక్టరీకి చాలా భవిష్యత్తు ఉన్నది. ఇప్పుడు ఇన్ఫోసిస్ లాగా ఆ రోజుల్లో వాచ్ ఫ్యాక్టరీకి అంత పేరు ఉన్నది. ఇక్కడ జాబ్ జరుగుతుంది, నేను చేయిస్తాను, వచ్చేయమంటే బీఎస్సీ డిస్కంటిన్యూ చేసి జాబ్కి వెళ్ళాను. ఓకే. సో జాబ్ చేస్తూ అక్కడ ఆ రోజుల్లో ఇండస్ట్రియల్లో బెంగళూరులో చాలా పబ్లిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మీకు తెలిసే ఉంటుంది. హెచ్ఎంటీ కానీ, బిఎల్ కానీ, ఐటీఐ కానీ, హెచ్ఏఎల్ కానీ, ఇలా చాలా పబ్లిక్ సెక్టర్స్ ఉన్నాయి. ఈ పబ్లిక్ సెక్టర్స్లోనే అప్పుడు కన్నడ సంఘ యాక్టివిటీస్ చాలా జరిగేవి. అలాగే కల్చరల్ యాక్టివిటీస్ కూడా బాగా జరిగేది. మన వాచ్ ఫ్యాక్టరీలో కూడా కల్చరల్ యాక్టివిటీస్కి ఒక యూనియన్ ఉంది. ఆ యూనియన్ వాళ్ళు ఒక డ్రామా కాంపిటీషన్ చేస్తే, అంటే ఇంటర్ డిపార్ట్మెంట్ డ్రామా కాంపిటీషన్ చేస్తారు. నేను అప్పుడు ఇంకా కొత్తగా చేరి ట్రైనింగ్ ఒక 6 months 7 months అయింది అంతే. అప్పుడు మా డిపార్ట్మెంట్లో ఉన్న ఒక సీనియరు ఒక డ్రామా డైరెక్ట్ చేస్తూ, మన డిపార్ట్మెంట్ కోసం కాంపిటీషన్ ఒక డ్రామా డైరెక్ట్ చేస్తే ఆయన వచ్చి నన్ను అప్రోచ్ అయ్యాడు. ఆయన పేరు గోవిందరాజ్ అని. వచ్చి అప్రోచ్ అయ్యాడు, మీరు డ్రామాలో చేస్తారా అంటే, నేను అవే నాకేం తెలుసండి, డ్రామాకి ఏమైనా తెలీదు, నేను వర్క్ చేసే కొంచెం ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాను, నాకు అలా లీవ్ కూడా దొరకదు, అంటే లీవ్ గురించి నేను ఆలోచించదు, అది ఫ్యాక్టరీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంటే కాస్త ఆచే వచ్చింది, అఫీషియల్ లీవ్ దొరుకుతుంటే ఎందుకు చేయకూడదు మళ్ళీ అని చేస్తాను అన్నాను. ఆ డ్రామాలో మంచి పేరు వచ్చింది, అవార్డు కూడా వచ్చింది అప్పుడు. సో ఐ కెన్ డూ సంథింగ్, దీంట్లో ఇది ఎక్కడో ఉంది స్పార్క్ నాలో అని ఐ స్టార్టెడ్ డూయింగ్. బట్ బ్లడ్లో లేదు, లేదు ఎవరు లేదు, అదే బ్యాక్గ్రౌండ్ లేదు, బ్లడ్లో లేదు, అసలు మనకు తెలియదు యాక్టింగ్ అంటే కూడా. ఓకే. సరే, అప్పుడు అక్కడనే ఇండస్ట్రీలో ఒక దాదాపు 20-25 డ్రామాస్ చేశాను. మన స్టేట్ లెవెల్లో ఒక కాంపిటీషన్ జరిగేది, ఇండస్ట్రియల్ డ్రామా కాంపిటీషన్. దానికోసం ఒక డ్రామా డైరెక్ట్ చేశాను. అది కూడా ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అంటే అప్పుడు అందరూ అన్నారు, ఇంత టాలెంట్ ఉంది నీలో, ఎందుకు వై డోంట్ ట్రై ఇన్ అమేచర్ థియేటర్. అప్పుడు బెంగళూరులో అమేచర్ థియేటర్ చాలా యాక్టివ్గా ఉండింది, చాలా యాక్టివ్. అండ్ దేవర్ వెరీ బిగ్ నేమ్స్ లైక్ బివి కారంతర్ కానీ, గిరీష్ కర్నాటక్, లోకేష్, శ్రీనాథ్, సిఆర్ సింహ, బి జయశ్రీ, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా, శంకర్ నాగ్, అనంత్ నాగ్, అందరూ డ్రామా యాక్టివిటీస్ చాలా బిజీగా ఉండేది. అప్పుడు అమేచర్ థియేటర్ ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్తే అందరూ సరే లెట్ మీ ట్రై అని ఎంట్రీ ఇచ్చాను. అక్కడ కూడా ఒక్క డ్రామా పర్టికులర్గా జయశ్రీ చేసిన డ్రామా కరీమా అని ఒక డ్రామా, దాంట్లో నాకు టోటల్ నేషన్లోనే మంచి పేరు వచ్చింది. ఓకే. ఆ డ్రామా అన్ని చోట్ల చేసాము, మన అంతే హైదరాబాద్లో చేసాము, ఆంధ్రాలో, ఢిల్లీలో, ముంబై, బరోడా, యూ నేమ్ ద సిటీ, వీ ప్లేడ్ దట్ డ్రామా. ఐ గాట్ వెరీ గుడ్ నేమ్ ఇన్ దట్. సో ఆ తర్వాత మన డ్రామా సర్కిల్లో ఉన్న వాళ్ళే కొంతమంది సినిమాలు చేస్తుంటే రైటర్స్గా ఉన్నారు అంటే వాళ్ళు పిలిచారు, అవకాశం ఇస్తామని వెళ్ళాను. అక్కడ అందరూ ఇష్టపడారు.
అవకాశాలు ఎక్కువ వచ్చాయి, జనాలు ఇష్టపడారు, జర్నీ కంటిన్యూ. మిమ్మల్ని ఇష్టపడ్డారా, మీలో ఉన్న ఆర్టిస్ట్ ఇష్టపడ్డారా? ఆర్టిస్ట్ ఇష్టపడారు, తక్కువ మందికి. మన ఆర్టిస్ట్ అయినా మమ్మల్ని కూడా ఇష్టపడాలి, లేకపోతే మనం కూడా కంఫర్టబుల్ లేకపోతే మమ్మల్ని అవాయిడ్ చేస్తారు. అవును, మన బిహేవియర్స్ అన్నీ కౌంట్ అవుతాయి కదా. ఏ ప్రొఫెషన్ కానీ మనం చేసేప్పుడు మన క్యూములేటివ్ రికార్డ్ కూడా చూస్తారు కదా. అవును, అది కూడా రెండు కలిసి బాగా వర్కౌట్ అయింది. సో సో ఎర్రగా బుర్రగా ఉంటారు దేవరాజు గారు. ఇప్పుడు ఇలా ఉన్నారంటే అప్పుడు ఎలా ఉంటారు ఒకసారి ఆలోచించుకుంటాను. ఏంటి అప్పుడు ఇంకా జుట్టు ఎక్కువ ఉండింది అంతే. సో డ్రామాలో ఎక్కువ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంటారు సార్? విలనా, హీరోనా? నో అన్ని డ్రామాలో అలా ఉండదు. డ్రామాలో యూజువలీ విల్ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఐ ప్లేడ్ ఎవ్రీథింగ్, ఏజ్ క్యారెక్టర్ కానీ, ఇంకోటి కానీ, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కానీ, ఒక ఊరు జమీందార్ కానీ, చాలా క్యారెక్టర్స్ ప్లే చేశాం. అండ్ మన మరాఠీ డ్రామా కాశీరామ్ కొత్వాలు, ఇలా చాలా డ్రామా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. నేను చేసిన ఫస్ట్ డ్రామా ఫ్యాక్టరీలో చేశానని చెప్పా కదా, అది ఒక టీనేజర్ క్యారెక్టర్, ఒక విలేజ్ టీనేజర్ క్యారెక్టర్ ఓకే చేసింది సార్. బట్ మీరు అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చేసారు, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు. సో భయం అనేది లోపల కొంచెం ఉంటుందిలే, కానీ ఎవరికైనా కానీ ఫైనాన్షియల్గా మళ్ళీ ఎదగలేకపోతే మళ్ళీ వెనక్కి వచ్చి ఏదో ఒక పని చేసుకోవాలి, ఎలా ఏంటి అని ఇవన్నీ మైండ్లో రన్ అవుతూనే ఉంటాయి టీనేజ్ కాబట్టి. బట్ 85లో మీరు చేసిన మూవీ రిలీజ్ అవ్వలేదు. బ్యాక్ స్టెప్ వేయాలి, మనకు అవసరమా వద్దు ఇండస్ట్రీ అనిపించిందా? లేదు. ఎందుకంటే ఒక మాట నేను చెప్తానంటే, ఐ డోంట్ గెట్ క్యారీడ్ అవే బై దిస్. నాకు సినిమాలో అవకాశం దొరికింది, నేను పెద్ద నటుడు అయిపోయాను అని అంటే ఏంటి నాకు ఆలోచన రాలేదు. నేను ఎప్పుడూ లైఫ్లో ప్రాక్టికల్గా ఉంటాను. నేను HMT వాచ్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాను కదా, అప్పుడే అవకాశాలు వచ్చాయి. అవకాశాలని ఉపయోగించుతూ వాచ్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాను. ఫ్యాక్టరీ వదలలేదు నేను. ఓకే, నాకు బాగా సక్సెస్ వచ్చి ఎప్పుడు నేను ఐ విల్ నాట్ ఏబుల్ టు అటెండ్ ఫ్యాక్టరీ, పే లాస్ చాలా ఎక్కువ అయిపోయింది అని చెప్పి, అప్పుడు నా జనరల్ మేనేజర్ నన్ను పిలిచి అడిగారు, బాబు నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఇక్కడ వర్క్ చేయాలంటున్నాడో ఏంటి అంటే, నేను చెప్పాను, లేదు సార్ ఇలాగా సినిమాలో బిజీగా ఉన్నాను సార్, బట్ జాబ్ సెక్యూరిటీ కోసం జాబ్ కావాలి నాకు, దీన్ని వదలటం ఇప్పుడు కుదరదు సార్ అన్నాను. అప్పుడే నేను దాదాపు 11-12 ఫిల్మ్స్ చేశాను. ఓకే, అప్పుడు కూడా నేను జాబ్ వదలలేదు. అంటే ఆయన అన్నాడు, లేదు మాకు ఇబ్బందులు వస్తాయి, మా రూల్స్ ప్రకారం కష్టం అవుతుంది బాబు, ఐ కెన్ గివ్ యూ వన్ ఆప్షన్, ఇంకా 3 months కంటిన్యూస్గా నువ్వు ఒక్కరోజు లీవ్ లేకుండా వచ్చావంటే యూ కెన్ కంటిన్యూ విత్ దిస్ జాబ్, లేదా తర్వాత తీసేయాల్సి వస్తుంది అన్నాడు. అప్పటికే నేను 6 months సినిమాలో కమిట్ అయిపోయాను. ఓకే, నాకు తెలుసు దిస్ ఇస్ నాట్ పాసిబుల్, అన్ని డేట్స్ బ్లాక్ అయ్యింది. నేను సరే అలాగే సార్ అని చెప్పి వచ్చి మా డిపార్ట్మెంట్ సీనియర్తో చెప్పాను. ఏమన్నారు జనరల్ మేనేజర్ అంటే, ఇలా అన్నారు సార్ అంటే, ఏం చేస్తాము ఇప్పుడు సార్, ఆయన చెప్పాడు 3 months ఒక్కరోజు లీవ్ వచ్చంటే, ఆ 3 months టైం ఉంది సార్. అప్పటికి నేను ఆ సెక్యూరిటీ ఉండాలనే ప్లే చేశాను. ఆ 3 months నాకు టైం ఇవ్వండి సార్, నేను మీతో రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోతాను, ఇప్పుడు సబ్మిట్ చేయకండి, 3 months అయిన తర్వాత సబ్మిట్ చేయండి. వాళ్ళకి తెలియదు 3 monthsలో ఒక్కరోజే నేను వచ్చేది అని. అంత సేఫ్గా ప్లే చేశాను నేను. సో ఎప్పుడు లైఫ్లో ప్లానింగ్లో అలాగే ఉంటాను. సో దట్ ఇస్ హౌ ఐ గో. ఐ డోంట్ గెట్ క్యారీడ్ అవే. పెద్ద సక్సెస్ ఓపెన్ పెద్ద క్యారీ ఎవరు ఉండదు, ఆ డిప్రెషన్ పెట్టడం అవన్నీ ఏం ఎక్కువ ఉండదు. ఓకే, చిల్ ఏదైతే అయింది అన్ని చూసేసాం కదా లైఫ్లో కష్టాలని, వచ్చే కష్టం పెద్ద లెక్క అనిపించి ఉంటుంది మీకు కూడా. ఉండొచ్చు, పెద్ద ఛాలెంజ్ చేయాలి కదా, దట్ ఈస్ లైఫ్ కదా. డెఫినెట్లీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు బి టుమారో మార్నింగ్. రేపు మాకు ఎదురు ఏం వస్తుందో ఏం తెలుసు, మనకు తెలియదు కదా. ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నాం, దాన్ని భయపడి కూర్చోవాల్సిన అవసరం లేదు కదా. అది వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేయాలి, సాల్వ్ చేయాలి. బట్ వచ్చి రాగానే 87లో ఇమీడియట్గా అఘాంతక, ఐ థింక్ నేను కర్ణాటక స్టేట్ ఫిల్మ్ బెస్ట్ యాక్టర్ రిలీజ్ అయింది. నా ఫస్ట్ పిక్చర్ రిలీజ్ అయింది వచ్చి 27 మావళి సర్కిల్ అని ఒక సినిమా రిలీజ్ అయింది. దట్ వాజ్ మై 5th ఫిలిం విచ్ ఐ యాక్టెడ్. దట్ గాట్ రిలీజ్డ్ ఫస్ట్. ఓకే, దాని తర్వాత ఫాలోయింగ్లో ప్రీతి అనే ఒక సినిమా, అమరీష్ గారి హీరో, నేను విలన్. దాంట్లో గాయత్రి గారు, భవ్య గారు హీరోయిన్స్గా ఉన్నారు, నేను విలన్గా చేశాను. ఆ సినిమా మరి ఆగంతుకాన్ ఆ సినిమా సురేష్ రెడ్డి గారు డైరెక్టర్ చేశారు. ఈ రెండు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఒకే రోజు రిలీజ్ అయితే అక్కడ ఇది కొంచెం హాఫ్ బీట్ ఫిల్మ్. ఆగంతుకాన్ అనేది ఉంది, ప్యారలల్ సినిమా. అది ప్రీతి వచ్చి రెగ్యులర్ కమర్షియల్ సినిమా. రెండు పెద్ద సక్సెస్ అయ్యాయి. ఈవెన్ దిస్ హాఫ్ బీట్ ఫిల్మ్ ఆల్సో బికమ్ వెరీ బిగ్ సక్సెస్. అండ్ దట్ సక్సెస్ వాస్ బికాస్ ఆఫ్ మీ అని పేరు వచ్చింది. సూపర్. ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు.
అక్కడ దానికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ని అవార్డు కూడా వచ్చింది. అక్కడి నుంచి ఇంకా దాదాపు 10-15 ఇయర్స్ కంటిన్యూస్గా, అంటే 7 ఇయర్స్ విలన్గా చేశాను. ఇంద్రజిత్ అని ఒక సినిమా చేశాను, కేవీ రాజు గారు. ఆ సినిమాలో ఒక పాజిటివ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను. అది జనాలకి బాగా నచ్చింది. అప్పుడు ప్రొడ్యూసర్స్కి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, ఈయన హీరోగా యూజ్ చేయొచ్చు అని. సో అక్కడి నుంచి హీరో ఆఫీసర్ కావడం స్టార్ట్ అయింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో, విలన్ అన్ని రోల్స్ ప్లే చేశారు ఆల్మోస్ట్. ఏ రోల్ మంచి సాటిస్ఫాక్షన్ అనిపించింది సార్ మీకు? అదేం లేదు, ఏ రోజు మనం చేసిన వర్క్ ఎప్పుడు దానికి బాగా కరెక్ట్ అప్రిషియేషన్ జరుగుతుందో, జనాలకి ఎక్కడ ఇష్టం అవుతుందో, అందరికీ ఎక్కువ మందికి ఇష్టం అవుతుందో, అదే కదా మనకి హ్యాపీనెస్ ఇచ్చేది డెఫినెట్గా. అండ్ బిగినింగ్లో నేను చాలా ఛాలెంజింగ్ రోల్స్ చేశాను. ఇట్ వాస్ డిఫికల్ట్, అంటే మెంటలీ డిస్టర్బింగ్గా ఉండింది, ఫిజికల్ స్ట్రెయిన్ కూడా ఉండింది, సైకాలజికల్ క్యారెక్టర్స్. ఒక సినిమా చేశాను, తర్కా అని ఒక సినిమా చేశాను. ఓకే. శంకర్ నాగ్ వాజ్ ది హీరో ఇన్ దట్, అండ్ ఐ డిడ్ సస్పీషియస్ సైకాలజికల్ హస్బెండ్, ఒక సస్పీషియస్ హస్బెండ్ క్యారెక్టర్ చేశాను. అది పెద్ద హిట్ అయింది, వెరీ బిగ్ హిట్. ఇట్ బికమ్ ఎ న్యూస్ ఆల్ ఓవర్ సౌత్. ఆ సినిమా చూసి నాకు తెలుగు ఆఫర్లు కూడా వచ్చాయి. ఓకే. ఫస్ట్ దానికి ముందు నేను రాజేంద్ర సింగ్ బాబు గారితో ప్రేమ యుద్ధం చేస్తున్నాను, నాగార్జున గారి హీరో దాంట్లో, మోహన్ బాబు గారు, నాగార్జున గారు. బట్ ఈ పిక్చర్ చూసి, తర్కా అనే పిక్చర్ చూసి బాబురావు గారు ఫోన్ చేసి ఆ ఫిల్మ్ ప్రొడ్యూసర్ని అడిగారు, ఈ కుర్రాడు కావాలా నాకు అని, భారతనాథ సినిమా కోసం. ఓకే. సో అండ్ తమిళ్లో, మలయాళంలో కూడా ఆర్బి చౌదరి గారు, సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఆర్బి చౌదరి గారు అప్రోచ్ అయ్యి ఆ సినిమాని తమిళ్లో చేయమన్నారు. నేను తమిళ్ ఫ్లూయెంట్గా ఉన్నాను. అలాగే సార్ చేస్తాను తమిళ్లో ఉన్నా. కాదు తమిళ్ మలయాళం రెండు చేయాలన్నారు. మలయాళం అయిపోయి భయపడాను సార్, ఎందుకంటే దిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ డిమాండింగ్ క్యారెక్టర్. దాన్ని మళ్ళీ చేయడం అనేది నాకు చాలా కష్టమైన విషయం. అది పైగా మా తెలుగులో లాంగ్వేజ్లో చేయటం అస్సలు కుదరదు సార్, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ ఫర్ మీ అంటే ఆయన పాపం 2-3 సార్లు అప్రోచ్ అయ్యారు. నాకెందుకో అప్పుడు ధైర్యం రాలేదు మలయాళంలో చేయడానికి. సో ఐ బ్యాక్డ్ అవుట్. ఓకే. ఆ సినిమాలో ఇంట్రడ్యూస్ అయిందే మన రఘువరన్ గారు. సో మీరంతా ఆ టైంలోనే ఉన్నారు అయితే, రఘువరన్ గారు, మీరు, ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ లేట్గా వచ్చారు మీ తర్వాత. నాకింత చిన్నవాడు. డ్రామాస్లో కల్చర్ చేసాం ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ థియేటర్లో కలిసే నాటకాలు చేసాము. నాకంటే చిన్నవాడు. చరణ్ రాజ్ గారు డ్రామాస్ చేయలేదు. ఆయన నాకు ముందే వచ్చేస్తారు ఇండస్ట్రీకి వచ్చి వెళ్ళిపోయారు అక్కడ. ఫిజికల్గా కూడా మీకు ఉంటుందా సార్ కొంత? అదే డెఫినెట్గా ఇంటికి వచ్చిన తర్వాత కూడా అలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి. అదే డైరెక్టర్ది మళ్ళీ ఇంకో క్యారెక్టర్ చేశాను, ఉత్కర్ష అని ఒక సినిమా. అది కూడా పెద్ద హిట్ అయింది. ఆ సినిమాలో కూడా ఇలాంటి ఒక దాంట్లో ఆర్టిస్ట్, పెయింటర్ సైకిక్ కిల్లర్, ఆయన సీరియల్ కిల్లర్, అలాంటి ఒక క్యారెక్టర్. అవన్నీ ఫిజికల్ స్ట్రెయిన్స్ ఉంటాయి. ఓకే సార్. మీరు మెంటల్ స్ట్రెయిన్ కూడా ఫిజికల్ స్ట్రెయిన్స్ ఉంటాయి కదా సార్. మీరు కంప్లీట్గా కన్నడగా కదా? అవునండి. ఇంత ప్యూర్ తెలుగు ఎలా నేర్చుకున్నారు అసలుకి? మేము ఇలాంటి వాళ్ళతో అలవాటు. అండ్ బెంగళూరు అదొక గిఫ్ట్ సార్ మనకి, తమిళ్ తెలుగు రావటం. ఇక్కడ అందరూ అన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతూ ఉంటారు కదా, ఇది బెస్ట్ కాస్మోపాలిటన్ సిటీ. చెప్పాలంటే 80s 90sలో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా తెలుగు కన్నడని అసలుకి ఈక్వల్గా దున్నేశారు. అవును. ఎందుకంటే సౌందర్య గారు, ప్రేమ గారు, మీరు, ప్రకాష్ రాజ్ గారు, చరణ్ రాజ్ గారు, అసలు విలన్స్ అంతా ఇక్కడే కదా ఉంది. ఎందుకని సార్ ఇన్ని సంవత్సరాలు అయినా కానీ తెలుగులో ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు మీరు? అంటే అవకాశం రాలేదా? మొన్న రీసెంట్గా ఇచ్చాను, రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాను. బాబు సినిమా అదే పర్సనల్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఇవ్వలేదు? పర్సనల్ ఇంటర్వ్యూ ఇవ్వటం మొదట తెలీదు ఎందుకో. Anyhow, I am so lucky person. Thank you. Having here. అది మీ ఇంట్లో ఇలా కొంతమంది కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా, మై డ్రీమ్ కమ్ ట్రూ. ఐ థింక్ ఆల్మోస్ట్ నేను సౌత్ని కవర్ చేసేసాను. వెరీ గుడ్. బట్ తెలుగులో నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు. వెంకటేష్ గారు చేయలేదు ఒక్క సినిమా కూడా. వెంకటేష్ గారు చేయలేదు. చిరంజీవి గారితో ఆల్మోస్ట్ సూపర్ డూపర్ హిట్ సినిమాలు మంచిగా చేశారు. ఎలా ఉంటుంది వాళ్ళతో బాండింగ్? ఫస్ట్ బాలకృష్ణ సార్ ఎక్సలెంట్. బాలకృష్ణ బాబు గారు అంతే. బాలకృష్ణ బాబు గారు అంటే బాలకృష్ణ గారు దగ్గర ఫస్ట్ మాట్లాడడానికి ఎవరైనా కానీ భయపడతారు, ఎందుకంటే ఆయన అంత డిసిప్లిన్గా ఉంటారు. ఆయన మంచి ఈజ్ సచ్ ఎ డిసిప్లిన్డ్ పర్సన్.
ఆయనతో బంగారపుల్లుడు చేసేప్పుడు ఫస్ట్ మన పూటపల్లి అని రాజమండ్రితో లొకేషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ 2 days కొంచెం అలా ఇలా ఇబ్బందిగా ఉంది. ఆ తర్వాత ఆయన ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఫ్రెండ్లీగా కూర్చోబెట్టి మాట్లాడి అన్నీ చేసేవారు ఆయన. ఎంతవరకు ట్రీట్ చేశారని అంటే ఐ కెన్ నాట్ ఫర్గెట్ దోస్ డేస్. ఈ సచ్ ఎక్సలెంట్ జెంటిల్మెన్. నర్సాపూర్ ఫారెస్ట్లో షూటింగ్ చేసేప్పుడు క్లైమాక్స్ సీన్ అక్కడ చేసాము బ్యాలెన్స్ వరకు. అక్కడ చేసి హైదరాబాద్కి, మీకు తెలుసు కదా నర్సాపూర్ నుంచి ఒక 40 kilometers ఉంటుంది. అప్పుడు హైదరాబాదు రిటర్న్ రావడానికి నేను షూటింగ్ అంతా అయిపోయి మేకప్ అయినా తిని నిలిచిపోయింటే బాలకృష్ణ బజార్ అంటే జరగదు ఎక్కడికి అంటే సార్ రూమ్కి సార్ ఇంకెక్కడికి అంటే రాండి కూర్చోండి. ఆయనే డ్రైవ్ చేస్తూ తీసుకొచ్చి నన్ను గోల్కొండ హోటల్లో డ్రాప్ చేసి వెళ్ళేవారు. ఓకే. దట్ ఈస్ గ్రేట్ గెస్చర్, సచ్ ఎ బిగ్ పర్సన్ డూయింగ్. అవును సార్, చాలా మంది చెప్పారు ఇది ఆయన డ్రైవ్ చేసుకొని వచ్చి డ్రాప్ చేసి వెళ్ళారని. డ్రాప్ చేసి వెళ్ళేవారు. ఇట్స్ సచ్ ఎ నైస్ థింగ్ తెలుసా. అండ్ బందే బాలకృష్ణ గారితో పరిచయం కావడానికి లేట్ అవుతుంది, కానీ ఆయన తర్వాత ఆయన క్వాలిటీస్ అందరికీ అర్థమవుతుంది. చిరంజీవి గారు అంతకండి, దేర్ ఆల్ వెరీ నైస్ పీపుల్, ఐ టెల్ యు, వెరీ ఫ్రెండ్లీ. చిరంజీవి గారు సో ఫ్రెండ్లీ విత్ మీ. ఈవెన్ టుడే ఆల్సో నేను ఎక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటే పక్కలో ఏదో ఫ్లోర్ లైన్ ఉంటే హలో చెప్పడానికి వెళ్తాం కదా, హలో చెప్తే చేయి తీసుకొని వచ్చి కూర్చోబెట్టని ఒక 5 minutes మాట్లాడే పంపిస్తారు ఆయన. అంత రెస్పెక్ట్ ఇప్పుడు ఇస్తారు ఆయన. ఆయన కూడా అంతేనా. మనం ఎస్పి పరశురామ్ సినిమా చేసేటప్పుడు ఈ తమిళనాడు కేరళ బార్డర్లో ఒక ట్రైన్లో షూటింగ్ చేశాను. అక్కడ షూటింగ్ చేసేటప్పుడు కొంచెం డిలే అయింది, వర్క్స్ ప్రాబ్లమ్స్ అయింది. నేను అప్పుడు చాలా బిజీ కదా, ఇక్కడ వర్క్ అక్కడ వర్క్ అంటే ఇక్కడ డేట్స్ ప్రాబ్లం అవుతూ ఉన్నది. అది చిరంజీవి గారు కూడా తెలిస్తే ఆ రోజు వర్క్ కాలేదు, ఇంకా నెక్స్ట్ డే ఇంకొక హాఫ్ డే వర్క్ ఉన్నింది. చిరంజీవి గారు, దేవరాజ్ గారు అడ్జస్ట్ చేసుకోండి ఎలాగైనా, ఇంకా హాఫ్ డే చేసేటప్పుడు అలాగే సార్ అని చెప్పి నెక్స్ట్ డే హాఫ్ డే వర్క్ చేశాను. సరే అది చెప్పడం ఓకే, నేను చేయటం ఓకే, నేను ఇక్కడ వాళ్ళకే చెప్పడం. బట్ హాఫ్ డే వర్క్ అయిన తర్వాత యూ వాంట్ బిలీవ్ రోషన్, నేను వెళ్ళి అక్కడే ట్రైన్లోనే స్నానం చేసుకుని అని బ్లడ్ గిడ్ అన్నీ అయింది కదా. అవునా? ఫారెస్ట్లో ఉన్నాము, ట్రైన్లో ఉన్నాము, అందరూ అక్కడే ఉన్నారు. స్నానం చేసి రెడీ వచ్చి బాయ్ చెప్తానని వెళ్తే ఆయన భోజనాన్ని టేబుల్ అరేంజ్ చేసి నాకు వెయిట్ చేస్తూ కూర్చున్నారు. నేను వెళ్ళి సార్ నేను బయలుదేరుతానంటే, మీరు టైంకి వెళ్తారు, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, మీరు కూర్చోండి భోజనం చేయండి. ఆయన నా కోసం వెయిట్ చేస్తూ నాతో కలిసి భోజనం చేసి తర్వాత నాకు బాయ్ చెప్పి ఆయన నన్ను పంపించారు. ఐ కెన్ నాట్ ఫర్గెట్ దోస్ డేస్. ఓకే, ఎవరు చేస్తారు సార్, ఎందుకు చేయాలి, సచ్ అ బిగ్ హీరో, చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్లీగా, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా ఫ్రెండ్లీగా టైం స్పెండ్ చేశారు, అది వేరే. భోజనం చేసి పంపించారు. నేను బయటకు రాగానే సార్ ఎలా అరేంజ్ చేశారు నా కంబ్యాక్ అంటే ఇక్కడికి, అంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. ఓకే, నాకు ఎక్కడ ఒక్క ఇబ్బంది జరగలేదు. నేను సాయంకాలం 6 o'clock ఇక్కడ రీచ్ అవ్వాలి, షూటింగ్ నైట్ షూటింగ్ అని 6 o'clock ఫట్టన్ రీచ్ అయ్యాను. ఎలా అరేంజ్ చేశారు చిరంజీవి గారు? అంత కనెక్టివిటీ. అక్కడిని ఆ ఫారెస్ట్ స్పాట్ నుంచి హోటల్కి హోటల్లో ఒక మేనేజర్ పెట్టి వాళ్ళని పంపించి రైల్వే స్టేషన్లో ఒకరిని పెట్టి, ఓకే, ఇలా అక్కడ రైల్వే స్టేషన్ ట్రైన్ క్యాచ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి దిగే వరకు నన్ను కాంటాక్ట్లో పెట్టారు. సూపర్. దిస్ ఇస్ ఐ కెనాట్ ఫర్గెట్ దిస్ డేస్. ఇట్స్ సో కంఫర్టబుల్ వర్కింగ్. నేను అప్పుడు తెలుగు సినిమా తగ్గించినప్పుడు ఒకసారి మన రాజశేఖర్ గారిది అన్నా సినిమా ఉంది కదా, అన్నా సినిమా 100 days ఫంక్షన్ చెన్నై ట్రైడెంట్ హోటల్లో ఫంక్షన్ జరిగింది. సరే ఈ ఫంక్షన్ నేను వెళ్ళాను, ఆ సినిమా నేను యాక్ట్ చేశాను కదా. ఫంక్షన్కి వెళ్తే చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. నన్ను చూడగానే సైడ్కి తీసుకెళ్ళి, ఏంటి ఏం తప్పు చేశామా, నాకు లేదు సార్, నేనేం మాట్లాడుతుంది, మీరేం తప్పు లేదు సార్. అది కాదండి, మన సినిమా ఆఫర్లు పంపిస్తే మీరు చేయట్లేదు, వద్దు ఉంటున్నారు కదా, ఎందుకు అన్నారు. నేను అదేం కాదు సార్, దయచేసి అలా అనుకోకండి, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ కెరియర్ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందువల్ల చేయలేకపోతున్నాను సార్, అంతే, ఇంకేం కాదు సార్. డెఫినెట్గా అదే కదా, ఇంకేమైనా ఉంటే చెప్పండి మా దగ్గర అన్నారు. ఒక స్టార్ హీరో అడగటం గ్రేట్ కదా అసలు కదా. ఏముంది, ఇంకొక ఆర్టిస్ట్ వేయండి అని చెప్పొచ్చు. వాళ్ళకి ఎవరైనా ఇండియాలో ఎవరైనా కావాలి వచ్చి చేస్తారు వాళ్ళకి, అలా అడగటం, దట్ ఇస్ ద రెస్పెక్ట్ అండ్ లవ్ దే హావ్ గాట్. ఫ్రమ్ డే 1 నుంచి ఉందా సార్ ఆయనకి అంత డౌన్ టు ఎర్త్ చిరంజీవి గారికి? ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు కాబట్టి, మాకు తెలియదు కాబట్టి మేము అడుగుతున్నాం. బట్ సార్ 35 years బ్యాక్ చిరంజీవి గారు మెగాస్టార్, ఈరోజు మెగాస్టార్,
ఇండస్ట్రీకి బాప్ అంటే చిరంజీవి గారి పేరే చెప్తాం. ఇప్పుడున్న యంగ్ హీరోస్తో కూడా తలబడి వాల్తేరు వీరయ్య 250 నుంచి 300 కోట్లు కలెక్ట్ చేసింది. ఎలా అనిపిస్తుంది ఆయన్ని అప్పటి నుంచి ఇప్పటికి ఎవర్ గ్రీన్ స్టార్గా చూసినప్పుడు? ఇట్స్ గ్రేట్ సార్. అదే నేను చెప్పేది, దట్ ఈస్ ఆయన టాలెంట్ అందుకే తెలిసిందే. ఇప్పుడు మనం ఏం కొత్తగా చెప్పాల్సిన లేదు. బట్ ఇన్ని రోజులు ఆ లవ్, ఆ అఫెక్షను దాన్ని కాపాడుకొని, ఆ క్యారెక్టర్ని కాపాడుకొని, ఆ క్యారెక్టర్ మనం కూడా ఇష్టపడాలి కదా, ఇష్టపడితే కదా జనాలు చూస్తారు. ఆ క్యారెక్టర్ని కాపాడుకొని, ఆ పర్సనల్ ఇమేజ్ కాపాడుకొని వస్తున్నారు. దట్ ఇస్ అ గ్రేట్ థింగ్ ఫర్ దెమ్. దట్ ఇస్ వై దే ఆర్ స్టిల్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్ స్టార్స్, సూపర్ స్టార్స్. ఇప్పుడు అనిపించలేదా ఇప్పుడున్న మా హీరోలతో మళ్ళీ యాక్ట్ చేస్తే బాగుంటుంది? డెఫినెట్గా సార్, ఎందుకు డెఫినెట్గా చేయొచ్చు. అంటే ఇప్పుడు పిలవాలన్నమాట ఇప్పుడున్న డైరెక్టర్స్ అవును. లేకపోతే మీరు హీరోస్కి రిమైండ్ చేయాలి, అంతేనా? అవే అది కాదు, డైరెక్టర్స్ వాళ్ళు ఇప్పుడు కొత్త కుర్రాళ్ళు వచ్చారు. అప్పుడు మనకున్న డైరెక్టర్స్ ఉండరు. సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ డైరెక్టర్స్ వచ్చారు. వాళ్ళకి అనిపించాలి కదా, ఓ దేవరాజ్ గారు మనకి యూజ్ అవుతారు అని పిలియాలి. వాళ్ళు పిలిస్తే చేయొచ్చు. కానీ మీ టైంలో ఉన్న డైరెక్టర్స్ అంటే డైరెక్టర్స్ గ్రేట్ సార్. బి గోపాల్ గారు కావచ్చు, కోదండ రామిరెడ్డి గారు కావచ్చు, రాఘవేంద్రరావు గారు కావచ్చు, దాసరి నారాయణరావు గారు, రవిరాజ్ పిన్శెట్టి గారు, అసలు కోటి రామకృష్ణ గారు కావచ్చు, ముత్యాల సుబ్బయ్య, అసలు అమ్మో రవిరాజ్ పిన్శెట్టి, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్స్. అసలు వాళ్ళ సినిమాలు వాళ్ళు 100-150 సినిమాలు ఎలా తీశారు అనిపిస్తుంది మాకు. ఇప్పుడున్న డైరెక్టర్ 10-15 సినిమాలు చేసేలోపు అయిపోతుంది తన జనరేషన్ కూడా. బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి మధ్య డిఫరెన్స్ అంటే ఏం గమనించారు మీరు ఎక్కువ వాళ్ళిద్దరి మధ్య? ఏం లేదు సార్, బోత్ ఆర్ బిగ్ స్టార్స్. బాలకృష్ణ గారు వెరీ స్ట్రిక్ట్ డిసిప్లిన్ పర్సన్, స్ట్రైట్ ఫార్వర్డ్ ఈజ్ డిసిప్లిన్ అండ్ ఈజ్ గాట్ ఈజ్ ఓన్ లైకింగ్స్. ఆయన అప్పుడే నాకు ఆయనలో అనిపించింది గ్రేట్నెస్ ఏంటంటే, అప్పటికి యూస్ టు యూజ్ ఎవ్రీథింగ్ మేడ్ ఇన్ ఇండియా. ఇంపోర్టెడ్ ఐటమ్ ఒక్క ఐటమ్ యూజ్ చేయరు ఆయన అప్పుడు. ఇప్పుడు తెలియదు ఆయనకి. మ్యాన్షన్ హౌస్ కూడా అప్పుడు అన్నీ. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. నో, ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయి. ఈయన అలాగే ఇప్పుడు ఒక ఐ బ్యాంక్ కానీ ఇది కానీ చిరంజీవి గారు చేయటం అని గొప్ప విషయాలు కదా సార్. అది అంత ఈజీ కాదు. ఆ థాట్ రావటం, చేయాలా అనిపించడం. ఎందుకంటే కమిట్ చేసేది ఈజీ, కమిట్ చేసిన తర్వాత దాన్ని మెయింటైన్ చేసేది. ఇప్పుడు నాకు తెలిసినట్టు ఐ బ్యాంక్ ఓపెన్ చేసి 15 years పై ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇన్ని రోజులు దాన్ని మెయింటైన్ చేసి అన్ని జనాలకు సేవ చేయాలి. ఇట్స్ నాట్ స్మాల్ థింగ్స్, ఇట్స్ ఆల్ గ్రేట్ థింగ్స్. ఈయన కొంచెం సెన్సిటివ్, ఎమోషనల్ ఇవన్నీ కనిపిస్తాయి చిరంజీవి గారిలో. ఈవెన్ బాలకృష్ణ గారు కూడా ఎమోషన్ ఉంటుంది సార్. ఆల్ ఆర్ యాట్ ఓన్లీ సార్. దట్ ఆల్ ఎమోషన్. క్యారెక్టర్స్లో అలా అనిపిస్తారు, సినిమా క్యారెక్టర్స్లో అనిపిస్తారు. కానీ ఎక్కువ ఎవరి కాంబినేషన్లో మీకు తగ్గపోరుగా ఉంటుంది సార్? డి అంటే డి, ఆ డైలాగ్స్ కానీ ఆ కాంబినేషన్ కానీ. అప్పుడు అన్ని క్యారెక్టర్స్ అలాగే రాశారు సార్. ఇప్పుడు మీకు క్యారెక్టర్స్ తీసుకుంటే అన్ని హీరోకి కాంపిటేటివ్గా క్యారెక్టర్ ఉంటుందనే విలన్ స్టాండ్ అవుతుంది, నిలబడుతుంది. ఇప్పుడు పరశురాంలో చిరంజీవి గారు ఆపోజిట్ కానీ, బంగారపులో బాలయ్య బాబు గారు ఆపోజిట్ కానీ, ఆ క్యారెక్టర్స్ అంత పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటే ఉంటుంది కదా. వాళ్ళు రాసేప్పుడే అలాగే రాస్తారు కదా. విలన్ ఇలా అవుట్పుట్ ఉంటేనే హీరోస్కి కరెక్ట్గా ఉంటుంది. సమరసింహారెడ్డి ఇప్పటికి చూసినా గూస్ బంప్స్. అసలుకి మీ అన్నదమ్ములు కానీ, మీ నాన్న జయప్రకాష్ రెడ్డి గారు కానీ ఆ డైలాగ్స్ వింటుంటేనే అసలుకి ఇప్పటికి గూస్ బంప్స్. గోపాల్ గారు సూపర్. అది ఒక మంచి మెమరబుల్ మూమెంట్ సమరసింహారెడ్డి సెట్ అంటే ఏమని చెప్తారు? విత్ ఎంటైర్ కాంబినేషన్ అంటే సమరసింహారెడ్డిలో మనం వైజాగ్లో షూట్ చేస్తాం, ఆ హౌస్ సీన్స్ అది ఇది అని. అక్కడ వీ హ్యాడ్ ఆల్ మెమరబుల్ టైమ్ మూమెంట్స్ అండ్ థింగ్స్ లైక్ దాట్. ఒక మెమరీ అంటే అక్కడ నాకు ఒక చిన్న దెబ్బ తగిలిందిగా, రియల్గా. అంటే ఫైట్లో మాస్ ఉన్నది. ఓకే, మాస్లో జరగబోతుంది చిన్న దెబ్బ తగిలింది అంతే. బాలకృష్ణ గారు కొట్టారా? గ్రూప్ మొత్తం గ్రూప్ జరిగేప్పుడు, గ్రూప్ ఫైట్ జరిగేప్పుడు తగిలింది అంతే. సార్, స్క్రీన్ మీద మిమ్మల్ని చూసుకుంటారా అప్పుడప్పుడు తెలుగు మూవీస్వి? నేను నా సినిమాలు చూడటం తక్కువ సార్. చాలా సార్, మీరు బయట ఏమో ఇంత అందంగా ఉన్నారు, స్క్రీన్ మీద ఏంది సార్ అంత విలనిజం చూపిస్తారు మీ ఫేస్లో? ఏమైనా మేకప్ అలాంటిదా లేకపోతే? చూపిస్తారు నాకంతే. అసలు ఫేస్ అంతా ఇంత హోల్స్ మొత్తం అలా ఎన్ని చూపిస్తారు? అప్పుడు కొంచెం ఉంది సార్, పింపుల్స్ మార్క్స్ ఎక్కువగా ఉన్నాయి ఎంగ్లో. ఇప్పుడేమో మంచి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన యాపిల్ పండులాగా ఉన్నారు. బట్ ఆ లుక్ నచ్చిద్దా, ఈ లుక్ నచ్చిద్దా మీకు?
సార్ 2 నచ్చాలి, ఎందుకంటే అది అప్పుడు పే చేసింది. ఓ డబ్బు వచ్చింది. అంతే కదా. ఎగ్జాక్ట్లీ. సో విలన్స్ అందరూ స్క్రీన్ మీదే విలనిజం చూపించగలరు, రియల్ లైఫ్లో చాలా సాఫ్ట్ అని చాలామంది నేను చూశాను, ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలిసింది. ఈ విలన్ గారిని ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఈ విలన్ గారు సాఫ్టా లేకపోతే అదే రేంజా అంటే ఇంట్లో బయట కూడా? అది కుదరదు. ఎందుకు మేము అలాంటి క్వాలిటీస్ మాలో ఎందుకు లేదంటే నేను అనుకుంటే, ఒకటి మా అప్బ్రింగింగ్, బికాస్ వీ గ్రూ అప్ విత్ అవర్ మదర్ ఓకే. అండ్ మదర్స్ గైడెన్స్ వాస్ దేర్. అండ్ మోర్ ఓవర్ అలాంటి పరిస్థితుల్లో వచ్చిన వాడికి ఎవరి మీద కోపడం రావడం కానీ లేదు. ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటికీ నా వైఫ్ నన్ను తిడుతూ ఉంటుంది, నాకు భోజనానికి ఏం కావాలా ఇది కానీ ఇప్పటికీ చెప్పలేదు. ఆవిడ అడుగుతూనే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఆడవాళ్ళకి ఉంటుంది కదా, ఏదైనా చేసి ఇవ్వాలి, మీకేమి ఇష్టం చెప్పండి అంటే ఏం చేసినా తింటాను, ఏది దొరికినా తింటాను. ఇది చాలామంది అడుగుతారు, ఎలాగా ఏంటి ఏమి అడుగురు మీరు, ఎక్కడ డిమాండ్ చేయను. షర్ట్లో వెళ్తే కూడా అంతే, నేను ఏముంది క్యారీలో ఉందో అదే తింటాను, అదే దట్ ఈస్ ఫైన్ ఫర్ మీ, అంతే. ఐ డోంట్ డిమాండ్ ఫర్ ఫుడ్ ఎనీథింగ్. వై అంతే. చిన్న వయసులో ఉన్న రోజులు దొరికిందే భోజనం కదండి అడుగుతుంటే, అది అప్పుడే అలవాటు అయిపోయింది. అప్పుడు అలవాటు అయిపోయింది, ఇప్పుడు ఎందుకు మార్చుకోవాలి? అండ్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్. ఒక మోడరేట్ డయట్ మెయింటైన్ చేయడానికి దట్ ఈస్ ఆల్వేస్ గుడ్. యూ ఈట్ వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్. దట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యూ గెట్ స్ట్రింగ్ టు వన్ థింగ్. నాకు బిర్యానీ ఇష్టం, బిర్యానీకి మనం పడిపోతే దట్ విల్ లీడ్ టు సో మెనీ అదర్ కాంప్లికేషన్స్. అది కాకుండా ఒక రోజు బిర్యానీ ఉంది, ఒక రోజు చపాతీ ఉంది, ఒక రోజు రాగి రొట్టి ఉంది, సంగటి ఉంది, ఫైన్. అంటే అన్ని ఫుడ్స్ చేస్తుంది కదా వాడికి. ఓకే, మోడరేట్ ఫుడ్ ఇస్ గుడ్, మోడరేట్ డయట్. సో స్టేటస్ సింబల్ అనేది మనం కష్టపడ్డ దానికి వచ్చింది కానీ మన మైండ్లో ఉండకూడదు. డెఫినెట్గా ఉండకూడదు. గ్రేట్. అది చాలా తక్కువ మందికి ఉంటుంది సార్ అది. బట్ ఎప్పుడైనా కానీ మీరు చేసిన రోల్స్ చూస్తుంటే మాకే కొంచెం భయం అనిపిస్తుంది. మీ డైలాగ్స్ బయట వెళ్ళినప్పుడు కొంత భయపడతారా మిమ్మల్ని రియల్గా చూసినప్పుడు, బయట లేడీస్ కానీ? అప్పుడు ఇప్పుడంతా లేదు, ఇప్పుడంతా అప్పుడు మీ జనరేషన్లో ఎక్కువ ఉంటుంది ఇంపాక్ట్. అవును, ఎందుకంటే ఇప్పుడు జనాలకు ఎక్స్పోజర్ ఎక్కువ దొరుకుతుంది. ఇప్పుడు వాళ్ళే భయపెట్టేలాగా యూట్యూబ్లో వచ్చే వీడియోస్ వేస్తున్నారు. ఇప్పుడు తెలిసిపోయింది వాళ్ళకి ఇదేంటి అనేది. అప్పుడు సినిమా అంటే ఒక మ్యాజిక్ ఉండేది కదా, వాళ్ళకి తెలియదు ఎలా జరుగుతుంది ఏంటి, ఆయన ఎవరు ఏంటి అని తెలియదు. ఇప్పుడు అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇప్పుడు ఎవరు భయపడలేదు. అప్పుడు డెఫినెట్గా కొంతమంది భయపడేవాళ్ళు, చిన్న బిడ్డలు కానీ ఆడవాళ్ళు కానీ మాట్లాడటానికి భయపడేవాళ్ళు. దగ్గరకు వచ్చి ఫోటో కూడా తీసుకోలేదు, భయం. దేవరాజ్ గారు అమ్మ వద్దులే మనకెందుకు. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఎక్కడైనా చూస్తే వాళ్ళే వస్తారు, సార్ మీరే కదా, రెడప్ చేసింది మీరే కదా, బంగారం మీరే కదా అని వస్తారు. ఇప్పుడు మా వాళ్ళే మాట్లాడారు. మీ రోల్స్ ఇప్పటికి గుర్తుండే అందరికీ, చేసిన రోల్స్ అని. అదే ఎంత సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్స్ అవి కూడా. బట్ నెంబర్ తెలుగులో కొంచెం తక్కువ ఉన్నా కన్నడలో మోర్ దెన్ 250 పైన చేశారు కదా సార్. ఇప్పుడు మేడం గురించి చెప్పారు కాబట్టి, ఆ రోజుల్లోనే లవ్ మ్యారేజ్ అంట. అవును. ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారా మేడమా? అంటే ఇద్దరు అండర్స్టాండింగ్. అంటే షీఈ్ ఆల్సో ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, షీ ఆల్సో యాక్టెడ్ ఇన్ అబౌట్ 7 films. చంద్రలేఖ గారు. చంద్రలేఖ గారు. నేను ఒక డైరెక్టర్ ఉన్నారు, రాజేంద్ర బాబు గారు, రాజేంద్ర బాబు గారు, మీరు వినే ఉంటారు. కానీ ఆయనతో ఒక సినిమా చేయాల్సి ఉండింది, లాలి అని ఒక సినిమా. దాని డిస్కషన్కి ఆయన రూమ్కి పిలిస్తే ఆయన రూమ్కి వెళ్ళాను, డిస్కస్ చేస్తున్నాను. చేస్తూ దేవరాజ్ గారు రాండి అన్నారు. ఎక్కడికి సార్ రాండి అని తీసుకెళ్లారు. అట్లా తీసుకెళ్తే హీరోయిన్ చూడడానికి వెళ్ళారు. అది అప్పుడు నా వైఫ్ని ఫస్ట్ చూసింది నేను వాళ్ళ ఇంట్లో. చూడగానే నాకు అనిపించింది, అమ్మాయి బాగుంది ఎవరు అని. సరే అక్కడికి వచ్చేసాను. వచ్చేసి మళ్ళీ ఇంకొక సినిమా సిక్కు అని ఒక సినిమా, దాంట్లో డబుల్ హీరోస్, అవినాష్ నేను ఇద్దరు డబుల్ హీరోస్ చేసి, దాంట్లో 2 హీరోయిన్స్, దాంట్లో మా ఆవిడ కూడా ఒక హీరోయిన్. ఓకే. అది అవుట్డోర్లో శివమొగ్గలో తాళగుప్పాన ఒక చోట్లో దాదాపు 35 days అవుట్డోర్లో ఉన్నాం. అక్కడ కొంచెం బాగా ఫ్రెండ్లీ పరిచయం అయింది ఇద్దరికి. దాని తర్వాత ఇంకొక ఇమీడియట్ సినిమా కెండదమలైన ఒక సినిమాలో ఆవిడ హీరోయిన్, నేను విలన్ను. ఆ సినిమాలో హీరో లేదు, ఇద్దరే మెయిన్ క్యారెక్టర్స్, ఆవిడ హీరోయిన్, నేను విలన్ను. అక్కడ ఇంకా కొంచెం దగ్గర అక్కడ డిసైడ్ చేశాను. అండ్ షీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంటిన్యూయింగ్ ద ఫిల్మ్ కెరియర్. ఓ పెళ్లి కాక ముందే షీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఆవిడ అప్పుడప్పుడు చెప్తానంది, నాకు నచ్చలేదు, ఐ వాంట్ సెటిల్ డౌన్, సినిమా నాకు నచ్చలేదు, ఐ వాంట్ టు బి హియర్ అని. సో షీ సెడ్ లెట్స్ గెట్ మ్యారీడ్ అని. ఓకే.
ఓకే. అప్పటికి మై మదర్ ఆల్సో టెలింగ్, ఏంట్రా హెచ్ఎంటీలో వర్క్ చేస్తున్నావు, సినిమాకి వెళ్ళిపోయావు, తొందరగా పెళ్లి చేసుకోరా సినిమా వాళ్ళకి పిల్లలు ఎవరు? అని ఆ రోజులు అలా ఉండేది అవును కదా. సార్. మా మదర్ ప్రెసిడెంట్ ఉంది, సరే ఓకే అందరూ హ్యాపీగా ఉంటామని చెప్పి మ్యారేజ్ చేసుకున్నాం. ఇంకా మ్యారేజ్ తర్వాత మేడం ఫిలిమ్స్ చేయలేదు ఇంకా. లే పిల్లలు ఏం చేస్తున్నారు, ఎంతమంది సార్? ఇద్దరు, ప్రజ్వల్ అండ్ ప్రణామ్, ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళ ఎడ్యుకేషన్ చేసే ముందే ప్రజ్వల్కి వాడు పియూసీ చేసేప్పుడు వాడికి ఆఫర్లు వచ్చేసాయి. ఓకే. నేను అప్పటికి హోల్డ్ చేశాను, వద్దండి ఇంకా చదువుతున్నాడు, మరి సినిమా మైండ్కి వెళ్ళిపోతే చదువు ఆగిపోతుంది, వద్దు అని ఒక ఏడాది ఆపాను. వాళ్ళు మళ్ళీ వచ్చారు, మన ఉషా కిరణ్ వాళ్ళే ఈటీవీ వాళ్ళు. ఓకే. లేదు మీ అబ్బాయి కావాలి, ఈ సబ్జెక్ట్ బాగుంది అని చెప్పి శశాంక్ అని డైరెక్టరు. సరే వాడిని అడిగాను, ఏంట్రా ఏం ప్రిపరేషన్ లేదు ఏం లేదు, సినిమా చేస్తానంటావు. లేదు నేను చేస్తాను అంటే, ఏ కాన్ఫిడెన్స్ చెప్తారా, మీకు తెలీదు, బయట నుంచి చూస్తారు, లోపలైతే చాలా కష్టాలు ఉంటాయి అని చెప్పాను. ఆవిడ లేదు నేను చేస్తాను, ఒక అవకాశం ఇవ్వండి నాకు, అలా ఇలా అన్నాడు. నేను చెప్పాను అవకాశం ఇస్తాను, చెయ్యి, సినిమా సక్సెస్ అవుతే ఓకే, నీ తలరాతలో రాజంటే కంటిన్యూ, కానీ సక్సెస్ కాదు ఫెయిల్ అంటే డిప్రెషన్ ఎదుగుతూ, యూ షుడ్ కంటిన్యూ విత్ యువర్ స్టడీస్, అంతే. ఆ కండిషన్ ఉంటే ఇట్స్ ఓకే అని చెప్పాను. బట్ లక్కీలీ ఈ సక్సెస్ ఉంది, మంచి రికగ్నిషన్ దొరికింది. ఇస్ జర్నీ ఆల్సో ఇస్ గోయింగ్ ఆన్. సూపర్. బట్ మీరు అన్నారు ఒక మాట, ఈ ఫీల్డ్ మీరు బయట నుంచి చేసినంత ఈజీ కాదు, చాలా కష్టాలు ఉంటాయి, స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి, సక్సెస్ వస్తేనే ఇక్కడ నిలబడగలం, లేకపోతే ఎవ్వడు మనల్ని అవును కనీసం కన్నెత్తి కూడా చూడరు, అలాంటి ఇండస్ట్రీ. కన్నడలో ఓ మాట చెప్తామండి, ఈ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రావాలంటే, ఇప్పుడు వేరే ప్రొఫెషన్స్లో సక్సెస్ రావాలంటే కన్నడలో ఉంటాం యోగ్యతే యోగా అంటాం. యోగ్యత అంటే దాని కావాల్సిన తెలివి, అది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ఉంటే కొన్ని ప్రొఫెషన్లు మనం సక్సెస్ అయిపోతాం. యోగా అంటే అదృష్టం. ఈ ప్రొఫెషన్ సక్సెస్ కావాలంటే రెండు కావాలి, టాలెంట్ ఉండాలి, అదృష్టం ఉండాలి. ఉత్త టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా ఎంతోమంది సక్సెస్ లేకపోయారు, ఉత్త అదృష్టం ఉన్న వాళ్ళు కూడా ప్రూవ్ లేక చేయకపోయారు. సో రెండు కలిసి ఉంటేనే ఇక్కడ సక్సెస్ కావడానికి పాసిబుల్. బట్ అప్పుడు కొంచెం భయపడినా కానీ సక్సెస్ వచ్చిన తర్వాత నవ్ యు ఆర్ హ్యాపీ అబౌట్ యువర్ చిల్డ్రన్. సో సెకండ్ బాబుని కూడా ఇండస్ట్రీకేనా సార్, లేకపోతే? వాడు యాక్చువల్లీ ఇక్కడ ఎలా జరిగిందంటే, ఫస్ట్ సినిమాలో చేసింది సెకండ్ వాడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక సినిమా చేశాడు. ఓకే. ఇక్కడ అనంత్ నాగు, శృతి మేడం అందరితో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్గా వాడు 10 years ఏజ్ ఉన్నప్పుడు ఒక సినిమా చేశాడు. ఆ సినిమాకి వాడు బెస్ట్ చైల్డ్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. అది రాగానే వీడికి మైండ్లో వచ్చేసింది, నేను సినిమా చేయాలి, వాడు చేశారు కదా తమ్ముడు, నేను ఎందుకు చేయకూడదు అని. సో అది అయింది, వాడు అయిన తర్వాత ఇంక వీడు అదే ట్రాకే కదా వస్తాడు. నేను చెప్పాను, మీ బేసిక్ ఎడ్యుకేషన్ ఒక గ్రాడ్యుయేషన్ వరకు చదువుకోండి, ఆ తర్వాత వాట్ ఎవర్ ప్రొఫెషన్ యూ వాంట్ యూ కెన్ చూస్, ఐ డోంట్ ఫోర్స్, ఇట్స్ అప్ టు యూ గైస్ ఇఫ్ యూ చూస్. మీరు ఇది చేరుకుంటే యూ హ్యావ్ టు స్ట్రగుల్ ఇన్ దిస్, యూ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ ఎట్స్ టు కమ్ హియర్. నేనున్నానని మీరు వస్తే దర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇట్. నేనున్నానని మీరు వస్తే జనాలకి రికగ్నైజేషన్ ఈజీ అవుతుంది అంతే. దేవరాజు గారు అబ్బాయి అని రికగ్నైజేషన్ ఈజీ అవుతుంది. దానికోసం టికెట్ తీసుకొని థియేటర్కి వస్తారు. థియేటర్కి వచ్చిన తర్వాత నీవు వాళ్ళని కన్విన్స్ చేస్తే కానీ సక్సెస్ కాలేవు. ఓకే. యూ హ్యావ్ టు కన్విన్స్ దమ్ దట్ ఐ కెన్ ఎంటర్టైన్ యూ అని. ఇఫ్ యూ హ్యావ్ దట్ కెపాసిటీ యూ కెన్ ట్రై. బట్ ఇప్పుడు నవేడేస్ చూస్తే మనకి ఎక్కడ చూసినా కానీ లివింగ్ టుగెదర్ దగ్గర నుంచే సపరేట్ ఫ్యామిలీస్ స్టార్ట్ అయిపోతున్నాయి. అలాంటిది ఇన్ని ఇయర్స్ నుంచి మీ పెద్ద బాబుకి కూడా మ్యారేజ్ అయింది. సో మీది అంతా జాయింట్ ఫ్యామిలీ అని విన్నాను సార్ రాగానే. అంటే అది మీకు ఇష్టమా లేకపోతే పిల్లలకే ఇష్టమా? మాకే ఇష్టమే, మా పిల్లలకి ఇష్టమే. మా పెద్దబాబు ముందే చెప్పేశాడు, నేను మ్యారేజ్ చేసుకున్నా ఏం చేసుకున్నా మీతోనే ఉంటాను, ఎంతవరకు పాసిబుల్ ఉంటుందో అంతవరకు మీతోనే ఉంటాను డాడీ అని. ఇప్పుడు రీసెంట్గా ఏదో ఒక డిస్కషన్ వచ్చినప్పుడు చిన్నవాడిని అడిగాను, ఏంటంటే బాబాయ్ కలిసి ఉండటమే, అదెందుకు వద్దు అన్నాడు. సో థ్యాంక్ గాడ్ వాళ్ళ మైండ్లో కూడా అదే ఉంది. ఎప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ కావాలనిపిస్తుందో ఐ హావ్ గాట్ నో రెస్ట్రిక్షన్స్. ఎందుకంటే వి షుడ్ నాట్ కర్వ్ ఎనీబడీస్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ కర్వ్ చేస్తే అంత పెద్ద సిన్ ఇంకెంత లేదు అనుకుంటాను నేను. ఎవరికైనా కానీ పిల్లలు కానీ ఇంకొకరు కానీ వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఉండాలి, వాళ్ళ బ్రీతింగ్ స్పేస్ వాళ్ళకి ఉండాలి. సో నో ఫోర్స్, as long as you are happy you can stay. నాన్నకి బాగా భయపడతారా?
అదంతా ఏం లేదు. ఫ్రెండ్లీ వీఆర్ వెరీ ఫ్రెండ్లీ. అన్నీ కలిసే చేస్తాం, నో ప్రాబ్లం. అంతే. డిస్కషన్స్ అది ఇది వేయటం అన్నీ కలిసి చేస్తాం. భోజనాలకి కలిసి వెళ్తాము. వీఆర్ క్వైట్ కూల్ ఇన్ దట్. ఐ థింక్ ప్రజ్వల్ గారు కూడా ఆల్మోస్ట్ ఒక 15 to 20 ఫిలిమ్స్ చేస్తున్నారు కదా. 30 పెద్ద నెంబర్. అదే వాడు ఎందుకంటే చిన్న వయసులోనే వచ్చేస్తారు కదండి. when he was 18 years he became a hero. ఆల్మోస్ట్ 30 పిక్చర్స్ అయిపోయింది. సరే, అందరూ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ తీసుకున్న ఆర్టిస్టులు కానీ, లేకపోతే ఇంకొద్దులే మనకి యాక్టింగ్ అనుకున్న ఆర్టిస్టులు కానీ ఎక్కువ పాలిటిక్స్ వైపు చూస్తున్నారు. ప్రకాష్ రాజ్ గారిని చూసాం ఇక్కడ, లేకపోతే సుమలత గారిని చూసాం, సౌందర్య గారు కూడా పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యే ఆ టైంలో చనిపోయారు. మీరు ఎందుకని పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే? డెఫినెట్గా నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. డెఫినెట్గా పిలిచారు, వచ్చారు. కొంతమంది లీడర్స్ మన ఇంటికి వచ్చి ఇక్కడ కూర్చొని ఇన్వైట్ చేశారు, రాండి మీరు రావాలి పాలిటిక్స్ అని. ఎందుకు నాకే నచ్చలే. ఎందుకు వాళ్ళు తిట్లు మనకు అవసరం అనిపించిందా? ఇప్పటి వరకు మంచి పేరుంది. అదేం కాదు, నేను అప్పుడే చెప్పాను కదా మీకు, ఐఎమ్ అ సింపుల్ మ్యాన్. మోడరేట్ లివింగ్ ఇష్టపడతాను, మోడరేటింగ్. అండ్ నాకు పెద్దగా అది కావాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఆ డబ్బుని ప్రొటెక్ట్ చేసడానికి ఒక పవర్ కావాలి, ఇలాంటి ఆలోచన నాకు లేదు ఎప్పుడు. అండ్ నేను ఎవరికైనా కానీ డబ్బు లెక్కలో చాలా కరెక్ట్గా ఉంటాను. ఒక అబద్ధం చెప్పడం కానీ, వాళ్ళు ఎక్కువ ఇస్తే రిటర్న్ పంపించేస్తాను, కానీ నేను దాన్ని దాచిపెట్టడం బుద్ధి నాకు లేదు. పాలిటిక్స్లో కుదురుతుందేమండి? డెఫినెట్గా కుదరదు. నాలాంటి వాడు ఎక్కడ ఫిట్ అవుతారు పాలిటిక్స్కి? ఎక్కువ పంపిస్తారంటే రెమ్యునరేషన్ ఎక్స్ట్రా వచ్చినా పంపించేస్తారు డెఫినెట్గా. చెప్తుంటారు అందరూ, దేవరాజు గారు అప్పుల్లో తీసుకున్న రెమ్యునరేషన్లకి 100 కోట్ల ఆస్తులు కొనేశారు బెంగళూరులో అంటుంటారు తెలుగులో చాలా మంది. మైసూర్ ఫామ్ హౌస్లని రకరకాలుగా చెప్తుంటారు. ఐ డోంట్ నో. ఇక్కడ వర్క్ చేశాను, అక్కడ వర్క్ చేశాను అంతే. బట్ ఇది పుట్టిల్లు, అది మెట్టినిల్లు అంతే. అంతే, అబ్బాయిలకైనా కానీ అంతే, అమ్మాయిలకైనా అంతే. సార్, మిమ్మల్ని మీరు వచ్చిన కొత్తలో కాంపిటీషన్ అనుకోలేదు ఎవరు కూడా? విలన్స్ అమ్మో చాలా ఫాస్ట్గా దూసుకొని వెళ్ళిపోతున్నారు దేవరాజు గారు, కష్టం మనకి అనుకున్నారండి. అది ఉంటుంది అది. బట్ అప్పటికి కొత్తగా ఇంకా కొంతమంది విలన్స్ బిజీగా ఉన్నారు. అప్పుడు మన హిందీ నుంచి శరత్ సక్సేనా ఉన్నారు, రామిరెడ్డి గారు ఉన్నారు. అప్పుడు అంకుశం వచ్చేసి రామిరెడ్డి గారు ఉన్నారు. శరణ్ రాజ్ గారు అప్పటికి రీచ్ అయిపోయి ఇదే అయిపోయారు. అంతే అండి. ఇంకా కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. హిందీ నుంచి తేవటం, తమిళ నుంచి తేవటం, అది ఉన్నారు. మన రఘువరన్ గారు వచ్చి చేసేవాళ్ళు, ఇలా జరిగారు. రామిరెడ్డి గారు పీక్లో ఉన్నారు. మీరు చాలా సినిమాలు చేశారు కదా కలిసి? అవునవును, చాలా సినిమా చేయలేదు, 1-2 సినిమాలు చేశాము. భారతనారి సినిమాకి రామిరెడ్డి గారి సినిమా రాజశేఖర్ అంకుశం, ఆ సినిమా 2 నంది అవార్డుకి పైపోటీలు. ఓకే, అయ్యారు. అప్పుడు అవార్డు ఎవరికి ఎలా దేవరాజు గారికి ఎలా రామిరెడ్డికి వేయాలంటే అల్టిమేట్లీ లేదు, రామిరెడ్డి గారు ఏదో ఒక పర్టికులర్ ఏరియా నుంచి వస్తారు కదా ఆంధ్రాలో. ఓకే, రాయలసీమ సైడ్ నుంచో ఎక్కడి నుంచో వస్తారు. ఓకే, సో అక్కడికి ఒక అవార్డు కూడా లేదు, ఆయనకి ఇస్తామని ఆయనకి ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నాకు వచ్చింది. సార్, రామిరెడ్డి గారిని నిజంగా చాలా మంది మర్చిపోయారు సార్. ఎలా ఉంటుంది సార్ రియల్ లైఫ్లో ఆయన పర్సన్? అసలుకి క్యారెక్టర్లో తెలుసు మాకు సార్. క్యారెక్టర్ సినిమా ఇట్స్ ఓన్లీ క్రియేటెడ్ కదా సార్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కాన్ బీ లైక్ దట్. ఎందుకు ఉంటారు లైఫ్లో? ఎందుకోసం ఉండాలి లైఫ్లో? అలా ఉండరు. సినిమాలో డ్రామా కోసం అలా చేస్తారు. అందరూ మంచివాళ్ళే సార్, ఆల్ ఫ్రెండ్లీ పీపుల్, నైస్ పీపుల్. మీ ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉందా? ప్రొఫెషనల్ అంతే. సినిమాలో కలిసి యాక్ట్ చేయటం అంతే. బట్ హీరోయిన్కి ఈక్వల్గా ఉండే క్యారెక్టర్స్ చాలామంది మీతో పాటు విలనిజం కూడా చేశారు కొన్ని సినిమాలలో. ఆ టైంలో అని అనిపిస్తుంది, అంటే హీరోకి ధీటుగా ఉంటే ఓకే, హీరోయిన్ దగ్గర కూడా మనం తగ్గి చేయాల్సి వస్తుంది, విలన్గా మనమే కొట్టించుకోవాలి, లేకపోతే మనమే ఓడిపోతాం చివరికి అన్నప్పుడు, ఒక పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమన్నా అనిపించిద్దా అవసరమా మనకి ఈ రోల్ ఒప్పుకోవటం అని? అట్లానా? లేదు, నేను విలన్గా చేసేప్పుడు నాకేం అది అనిపించలేదు. బట్ ఒక హీరో ఇమేజ్ వచ్చిన తర్వాత అనిపిస్తుంది కదండి, డెఫినెట్గా. అప్పుడు వదుకోవాల్సి వస్తుంది. విలన్గా చేసేప్పుడు ఇట్ డోంట్ మ్యాటర్ ఫర్ మీ. ఓవర్ ఇట్ ఈస్ ది ప్రొటగనిస్ట్ అండ్ ది యాంటగనిస్ట్, గో ఆన్, అంతే.
బట్ ఆ ఇంపాక్ట్ హీరో రోల్ మీద పడదా మీకు ఎప్పుడు? అంటే అక్కడ చేసినప్పుడు కూడా ఇక్కడ హీరోగా చేస్తున్నారు కదా, ఇక్కడ ఈ రోల్ మీద పడదా impact? లేదు అప్పుడు లేదు. నేను ఇక్కడ హీరో అయిన తర్వాతే అక్కడ తగ్గింది నాకు. ఓకే. అండ్ ఇంకొకటి తగ్గడానికి రీజన్ ఏంటంటే అప్పుడు నాకు కొంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చి రిక్వెస్ట్ చేశారు, సార్ మీ సినిమాకి తెలుగులో మంచి డబ్బింగ్ రేట్లు వస్తున్నాయి, మీరు ఇక్కడ హీరోగా చేస్తున్నారు, మీరు అక్కడ విలన్ చేయడం వల్ల ఆ డబ్బింగ్ రేట్లు తగ్గిపోతున్నాం మనకి. ఓ మీ టైంలో అది కూడా ఉందా? ఓకే. సో మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ అనే లాగా లాగారు కొంచెం. ఇలాంటి రీజన్స్ ఒక 2-3 రీజన్స్ వల్ల సో అక్కడ తగ్గించి ఇక్కడ హీరోగా కాన్సన్ట్రేట్ ఎక్కువ ఇక్కడ చేశారు, హీరోగా కాన్సన్ట్రేట్ చేశారు. సార్ రాజ్ కుమార్ గారి ఫ్యామిలీతో మంచి అనుబంధం మీకు. Yes, yes. పునీత్ గారు, శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్. పునీత్ చనిపోయినప్పుడు ఒక కన్నడ ఇండస్ట్రీ ఒక్కటే కాదు, ఎంటైర్ ఇండియానే నిజంగా చాలా బాధపడ్డారు అసలుకి. మీకు మంచి క్లోజ్ అసోసియేషన్ ఉంది ఆ ఫ్యామిలీతో. మీకు ఎలా అనిపించింది అసలుకి? పునీత్ గారి చాలా చిన్న ఏజ్. పునీత్ గారు పెద్ద ట్రాజడీ సార్, అది నమ్మలేకపోయాను నేను. ఈజ్ అ లవ్లీ, ఈజ్ అ డార్లింగ్ పర్సన్. ఎంత రెస్పెక్ట్, అలాంటి సీనియర్స్ని చూస్తే ఎంత రెస్పెక్ట్. నేను ఒక సినిమా చేశాను పునీత్ గారితో, మౌర్య అనే ఒక సినిమా చేశాను. ఓకే. అది మన తెలుగు రీమేక్ సినిమా అనేది. తెలుగులో మన రవితేజ గారు, ప్రకాష్ రాజ్ గారు చేశారు. అమ్మా నాన్న తమిళం. అమ్మా నాన్న ఒక తమిళం. ఓకే. దాన్ని మౌర్య అని ఇక్కడ కన్నడ చేస్తాను. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ నేను చేశాను. ఓ ఇక్కడ సూపర్ డూపర్ క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ నేను చేశాను. పునీత్ గారితో ఆ సినిమాలో వర్క్ చేశాను. ఈజ్ వాజ్ అ వెరీ లవల్ బాయ్, వెరీ డౌన్ టు ఎర్త్, చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడు అందరికీ. దట్ ఈస్ రియలీ ఎ బ్యాడ్. నాకు పునీత్ గారు పోయినప్పుడు చాలా పెద్ద షాక్ అయింది ఏంటంటే, ఇది మన కన్నడ ఇండస్ట్రీలో జరగటం 3వ 4వ డెత్ ఇలాంటిది యంగ్ పీపుల్ది. ఓకే. ఎప్పుడు నా ఎక్స్పీరియన్స్లో ఒకటి అందరికి ముందు అయింది శంకర్న. ఈ వాజ్ సచ్ ఎ క్లోజ్ ఫ్రెండ్ వాజ్. మేము డ్రామాలు కలిసి చేసాము. సినిమాలు చేసే ముందు నేను ఆయనతో డ్రామాలో వర్క్ చేశాను. ఆయన అప్పుడే స్టార్ సినిమాలో. ఆయన బ్రదర్ అనంతనాగ్ గారు. ఆయన యాక్సిడెంటల్ డెత్ ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ మనకి. ఎందుకంటే ద ప్రీవియస్ నైట్ ఒక సినిమా కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టి నెక్స్ట్ డే ఆయన వెళ్ళాడు ట్రావెలింగ్కి. నేను ఆయన ఇద్దరు కలిసి హీరోలుగా చేసాం ఆ పిక్చర్లో. సుందరకాండ అన్న ఒక సినిమా ఆయన చేసాం, వెళ్ళాడు. ఆ తర్వాత సునీల్ అని ఒక అబ్బాయి, ఆయన పోయాడు. ఈయన నేను యంగ్స్టర్స్ పోవటం చాలా నష్టం అండి ఇండస్ట్రీకి. ఎందుకంటే అదర్ 20-25 ఇయర్స్ కెరియర్ ఉండేవాళ్ళు వాళ్ళంతా. అలాంటి అంటే వాళ్ళ రేంజ్కి రావటానికి ఒక ఆర్టిస్ట్కి కానీ ఎవరికి కానీ ఎంత కష్టం అవుతుంది. ఆ అదృష్టం ఉండాలి, ఆ టాలెంట్ ఉండాలి, ఇదే ఉండాలి. అక్కడ వచ్చిన తర్వాత మిస్ అయిపోతే పెద్ద లాస్ కదా అది. ఇట్స్ రియల్లీ అ వెరీ బిగ్ లాస్. అండ్ ఇప్పుడు శివన్న గారు చాలా డిస్టర్బ్ అయ్యారు, బట్ ఈజ్ నాట్ ఏబుల్ టు షో ఇట్ అవుట్ సైడ్. అవును. ఎందుకంటే ఆయన చూపించారంటే మొత్తం ఫ్యామిలీ వీక్ అయిపోతుంది. అవును. హీ హ్యాస్ టు హోల్డ్ ది హోల్ ఫ్యామిలీ. బట్ అప్పటికి కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. కంట్రోల్ చేసి డెఫినెట్లీ కదండి. తమ్ముడు కొడుకు లాంటి వాడు, చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది. సార్ ద ఫ్యామిలీ స్టిల్ సఫరింగ్ ఆన్ దట్. అవును, స్టిల్ సఫరింగ్. వెరీ సారీ ఫర్ ఇట్. ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీ అంటేనే సౌత్లో కొంత తక్కువ బడ్జెట్స్ ఉంటాయి, ఇక్కడ తక్కువ బడ్జెట్స్తో సినిమాలు చేస్తారు, అంత రెమ్యునరేషన్ కూడా ఉండవు అని ఒక పేరు ఉంటుంది. బట్ కేజీఎఫ్, కాంతారా తర్వాత అసలు అల్టిమేట్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది కన్నడ ఇండస్ట్రీ. ఏమనిపిస్తుంది ఒక కన్నడ యాక్టర్గా, ఒక కన్నడ స్టార్గా? మాకి దాదాపు 40-45 ఇయర్స్ నుంచి ఉన్న ఒక డ్రీమ్. ఎప్పుడు కన్నడ ఇండస్ట్రీ చెన్నై నుంచి బెంగళూరు షిఫ్ట్ అయిందో అప్పటి నుంచి మనం ఇంతకుమంది ఎందుకు కాంపీట్ చేయలేకపోతున్నాము, ఎందుకు ఈక్వల్గా ఉండలేకపోతున్నాము అనే ఒక ఫీలింగ్ అందరికీ ఉండేది. అది ఇప్పుడు జరిగిందంటే దానికంటే ఆనందం ఇంకొకటి లేదు. అండ్ ఇట్ హస్ హ్యాపెండ్ ఇన్ అ వెరీ హెల్తీ వే. ఎస్, వెరీ హెల్తీ వే దట్ హస్ కమ్. It has opened up. Now people are looking towards the Kannada industry. Now we have to work still more harder actually. ఇప్పుడు మాకేం మార్కెట్ దొరికింది, ఏం పేరు దొరికింది, టోటల్ ఇండియా is watching towards us. Now we have to do better work.
now we have got the opportunity to do the better and show. It's a big responsibility, and it's very happy to have this position, and we are really thankful to those people who have made this happen. Really thankful to them. But how we are going to sustain it, how we are going to keep this equilibrium equal, that we have to see. అంటే KGF 1 ఆల్రెడీ వచ్చింది కాబట్టి మనకు ఓకే, పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉంది. బట్ కాంతార అనేది వేరే లెవెల్స్, అవునవును, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు అట్లా. ఎవరు చేయలేదు. ఓ మై గాడ్, రిషబ్ శెట్టి ఐ థింక్. అసలుకి తెలుగు ఇండస్ట్రీలో అయితే పిచ్చ ఫ్యాన్స్ కాంతారా మూవీకి, మొత్తం అంత ఇష్టపడతారు. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసాం మీరు అలాంటి మూవీస్లో యాక్ట్ చేస్తారేమో, మళ్ళీ తెలుగు ఆడియన్స్ చూడొచ్చు మిమ్మల్ని. ఎందుకంటే మీరు ఆ సినిమాలకు బాగా సెట్ అయ్యే క్యారెక్టర్ కదా మీది. చేస్తా ఉన్నాను సార్, ఒక సినిమా చేస్తున్నాను. ఓకే, సలార్ చేస్తాం ప్రభాస్తో. ఓ సూపర్. ఓ ఎలా ఉండబోతుంది సలార్లో ప్రభాస్ క్యారెక్టర్ కానీ? అసలుకి రకరకాలుగా చెప్తున్నారు సలార్ గురించి. దాని చెప్పు, రైట్స్ నాకు లేదు కానీ ఓకే నేను చేస్తున్నాను. నా ఫస్ట్ పార్ట్లో ఎక్కువ ఏమి ఉండదు, సెకండ్ పార్ట్లో నాది ఎక్కువ ఉంటుంది. ఓ విత్ ప్రభాస్ గారి కాంబినేషన్ అంతా. ప్రమోషన్ కాంబినేషన్ కూడా చేశాను ఫస్ట్ పార్ట్లో కూడా. ఓకే, సెకండ్ పార్ట్లో ఎక్కువగా వస్తుంది. జగపతి బాబు గారు, పృథ్వీరాజ్ సుకుమార్, ప్రభాస్ గారు. సార్ ఆ జనరేషన్ వరకు మిమ్మల్ని టీవీలో చూసి, స్క్రీన్ మీద చూసి, పేపర్లో చించిన వాళ్ళే. ప్రభాస్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఎవరైనా పర్లేదు. ప్రభాస్ గారి ఫస్ట్ ఏం మాట్లాడారు మీతో మిమ్మల్ని చూడగానే? అబ్బాయి ఏం లేదు సార్, ఇది ఏంటంటే అందరూ చాలామంది అడుగుతారు ఈ క్వశ్చన్స్. సార్ అప్పుడు హీరోలతో చేస్తున్నారు, ఇప్పుడు హీరోలు ఎలా ఉన్నారు, ఏం డిఫరెన్స్ అని. అప్పుడు హీరోలు చేసేటప్పుడు మనది ఈక్వల్ ఏజ్ సార్, మనం వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉండదు కాబట్టి వీళ్ళు వెరీ ఫ్రెండ్లీ, ఈజీగా మాట్లాడచ్చు. ఇప్పుడు వాళ్ళ యంగ్స్టర్స్, మన ఏజ్ ఎక్కువ ఉండదు కదా, సో మమ్మల్ని నమస్కారంతో దూరం పెట్టేస్తారు. నమస్తే సార్, బాగున్నారు అంతే. ఒకటి మాట్లాడితే ఎక్కువ ఇది ఎందుకు, వాళ్ళకి ఉంటుంది కదా అది, ఆ ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అది ఇవ్వాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ఎక్కడో ఉంటుంది. మాట్లాడితే కూడా ఫార్మల్గా సార్ పని చేస్తారు సార్, ఎప్పుడు వచ్చారు సార్, అంతే, ఎందుకు అయిపోతుంది కానీ ఇంకేం ఉండదు. నైస్ పీపుల్, వెరీ నైస్, జమ్ ఆఫ్ ప్రాసెస్. ఓకే, వే టాక్స్, ద వే బిహేవ్స్, సెట్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, వెరీ కంఫర్టబుల్. చాలా ఇయర్స్ తర్వాత భరత్ని నేను అపోజిషన్ లీడర్గా చూసాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఫస్ట్ మిమ్మల్ని స్క్రీన్ మీద చూసినప్పుడు. మహేష్ బాబుని చూసినప్పుడు ఎంత హ్యాపీ అనిపించిందో, మొత్తం తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మిమ్మల్ని చూసినప్పుడు అంత హ్యాపీ అనిపించింది. ఎందుకంటే కొంతమంది ఆర్టిస్టులు ఇక్కడ ఉండిపోతారు, అలా మీరు ఉండిపోయారు అందరు ఆర్టిస్టులకి. అది కాక చాలా ఇయర్స్ తర్వాత కనిపించారు కదా, అదొక ఎక్సైట్మెంట్. ఓ ఈయన ఇక్కడ ఇప్పుడు ఇంకా ఉన్నారా, ఏంటి ఇన్ని రోజులు ఏమైపోయారు, అసలు సినిమాల్లో కనిపించలేదు అని. మహేష్ బాబు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారు? సార్ ఈజ్ అ జెంటిల్మెన్ సార్, ఈజ్ వెరీ క్వైట్, వెరీ సాఫ్ట్ స్పోకన్, వెరీ, అంటే మాకు వాళ్ళు లీడర్స్ ఎవరు ఉంటారో, ఇప్పుడు డైరెక్టర్ కానీ, ఒక పెద్ద హీరో కానీ, ఒక కెమెరామెన్ కానీ, వాళ్ళందరూ ఒక డిసిప్లిన్లో ఉంటే ఆ మొత్తం అట్మాస్ఫియర్ డిసిప్లిన్లో ఉండిపోతుంది. ఎస్ సార్, ఇట్ విల్ బి కంఫర్టబుల్ టు వర్క్, లేకపోతే అది ఇబ్బందిగా ఉంటుంది. సోచ్ ఎ నైస్ జెంటిల్మెన్, వెరీ క్వైట్, వెరీ నైస్, వెరీ సింపుల్, వెరీ బ్యూటిఫుల్ సార్, అంతా నైస్. అండ్ ఐ షుడ్ థ్యాంక్ కొట్టాల శివానంద్. నేను అప్పుడు చేసేప్పుడు కొట్టాల శివ గారు ఫీల్డ్ లేదు అసలు, ఎక్కడైనా రాస్తున్నారు లేదో తెలియదు, నాకు లేదు అనుకుంటాను. నేను గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆయన వచ్చి ఉంటారు, ఆయన గుర్తుపెట్టుకుని నన్ను పిలిచారు కదా, ఐ షుడ్ థ్యాంక్ హిమ్ ఫర్ దట్. ఆయనే కాల్ చేశారు స్పెషల్గా? అంతే, ఆయన చెప్తే కదా వేరే వాళ్ళు కాల్ చేస్తారు. దేవరాజ్ గారు నాకు ఈ రోల్ కావాలంటే ఎవరన్నా కాల్ చేస్తారు, కాల్ చేసి పిచ్చి ఇచ్చి చేశారు కదా. ఇది ఒక్క మాట సార్, కొట్టాల శివ గారు ఒక్కసారి వచ్చి సార్ ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పలేదు. డైలాగ్ చెప్పేవాడు, చేయండి సార్ అనేవాళ్ళు. నేను వాళ్ళ అసిస్టెంట్స్ అనుకోండి, ఏదైనా ఉంటే చెప్పండి, ఇక్కడ రాంగ్ అయిపోతుంది. అంత మంచి డైరెక్టర్ సార్. ఒకసారి అక్కడెక్కడ ఏం చెప్పలేదు కాబట్టి ఇక్కడ చెప్పండి, మేము అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని, మీరు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడండి ఒకసారి, ప్లీజ్ ప్లీజ్ గుర్తు ఒక్క లైన్ సార్. నా ప్రాబ్లం ఏంటి చెప్తాను నీకు. ఇది ఎవరు చెప్తా నమ్ముతారో లేదో నాకు తెలియదు. ఎప్పటికక్కడ ఒక సినిమా వర్క్ సెట్లో ఉంటానో అక్కడ మీరు ఒక్క పేజ్ డైలాగ్ వేయండి, చెప్పేస్తాను. బయట వచ్చిన తర్వాత, రూమ్కి వచ్చిన తర్వాత మీరు అడిగితే నేను చెప్పలేను. అందుకే నేను పేజ్ డైలాగ్ అడగలేదు, వన్ లైన్ చెప్పాను.
నాకు అస్సలు నేను చెప్పనా తెలుగులో That is my weakness. మీరు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని, మేము అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడుకోవటం అంతే. ఒక్కసారి చెప్పండి. మీరు చెప్తే వినాలి. మేము అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని, మీరు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడుకోం. ఓ నిజంగా రాజకీయాలు అలానే ఉన్నాయా సార్? అలానే ఉన్నాయి కదా. 100% అలాగే ఉండాలి. లేకపోతే వాళ్ళు ఉండలేదు. ఫోన్లే మీకు పాలిటిక్స్ అన్నా ఇంట్రెస్ట్ లేకపోయినా రియల్ గా చెప్పారు. మీకు కన్నడలో అంటే ఓకే, తెలుగు స్టేట్స్ లో ఏ లీడర్ అంటే బాగా ఇష్టం? తెలుగు స్టేట్స్లో ఏ లీడర్ అంటే బాగా ఇష్టం? లీడర్సా? ఆ, నాకు అంత ఫాలో అప్ లేదు. చిన్న చిన్నగా ఇన్ఫర్మేషన్స్ తెలుసు. అంత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చీఫ్ నాలెడ్జ్ లేదు. ఈజ్ యంగ్స్టర్, సో ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. యంగ్స్టర్స్ రావటం చాలా మంచిది. మంచిదా? ఆయన రాజశేఖర రెడ్డి గారు చాలా విన్నాను. అప్పుడు ఆయన యాత్రలు చేసింది, అది చేసింది, ఇది చేసింది విన్నాను. యంగ్స్టర్స్ వచ్చే థాట్స్ విల్ బీ డిఫరెంట్. డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడే ఏదో ఒక ఆర్టికల్ చదువుతున్నాను. ఆర్టికల్లో ఒక మాట చెప్తారండి, యూ విల్ బికమ్ అ డాక్టర్ ఆర్ ఇంజనీర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అండ్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్. మీ జాబ్ మీరు చేస్తారు. అలాగే సమాజం ఉంటుంది అంతే. బట్ సమాజం మారుపడాలి, బాగుపడాలంటే కొత్తగా ఏదో నీవు చేసుకోవాలి, కొత్తగా ఏదో నీవు ఒకటి చేయాలి. సో అందరూ అలాంటి ప్రయత్నాలు చేస్తుంటే కొత్తగా ఏదో చేస్తేనే కానీ మార్పు రాదు సమాజంలో, అండ్ డెవలప్మెంట్ ఉండదు. సో ఆ కొత్తగా రావడానికి యంగ్స్టర్స్ ఉంటే ఇంకా మంచిది అని నా ఫీలింగ్. సో ఇప్పుడు ఒకప్పుడు అంటే మీ టైంలో ఎన్టీఆర్ గారిని చీఫ్ మినిస్టర్గా చూసుంటారు మీరు. బట్ ఇప్పుడు ఇంకొక వ్యక్తి పోరాడుతున్నారు, జనం కోసం మంచి చేయాలని ఉరుతులు ఊగుతున్నారు. ఇస్ నన్ అదర్ దెన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వినే ఉంటారు మీరు. అవునవును. వ్యక్తిగతంగా మీరు ఆయన గురించి విన్నది అంటే ఏమని చెప్తారు? అదే నాకు చిరంజీవి గారి బ్రదర్ అంత తెలియదండి. అంత నాలెడ్జ్ లేదు నాకు. ఎప్పుడు కలవలేదు. అబ్సల్యూట్లీ ఐ హావ్ నో నాలెడ్జ్. ఆయన వాయిస్ కానీ లేకపోతే ఏదైనా స్పీచ్ విన్నప్పుడు కానీ అనిపించిందా సార్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ఇతనిలో, ఎప్పుడో ఒక రోజు షైన్ అవుతారు అని? చాలా అర్జు ఉంది. ఐ కెన్ సీ దట్ హీస్ బీన్ ఫోర్సింగ్ హిమ్సెల్ఫ్ టు బికమ్ అ లీడర్. ఆ అర్జు ఉంది. డెఫినెట్గా హీల్ మేక్ ఇట్ వన్ డే. అది ఉండాలి, ఆ స్పిరిట్ ఉంటే కదా డెఫినెట్గా ఏమన్నా లీడర్ అవుతారు. సో దేవరాజ్ గారు, ఇప్పుడున్న హీరోస్లో మీకు ఇష్టమైన హీరో అంటే యంగ్ హీరోస్లో లైక్ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు గారితో ఆల్రెడీ వర్క్ చేశారు కాబట్టి ఓకే, ప్రభాస్తో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ప్రభాస్ ఆల్సో. సో వాట్ అబౌట్ అంటే మీకు వీళ్ళలో దే ఆర్ వెరీ టాలెంటెడ్ బాయ్స్, దే ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. మన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఐ థింక్ when I see his performances, యాజ్ అన్ యాక్టర్ ఈజ్ గాట్ వెరీ బిగ్ డైమెన్షన్ అనిపించింది నాకు. ఎమోషనల్స్ ఆయన చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ వాళ్ళ తాతగారు టాలెంట్ ఆయన అలాగే వచ్చేసింది అనుకుంటాను నేను. వచ్చేసింది. డైలాగ్స్ చెప్పడం కానీ, ఇంకొకటి కానీ, లాంగ్వేజ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ అల్లు అర్జున్ గారు ఆయన డ్యాన్సెస్ గురించి చెప్పాలండి. మొత్తం ఇండియానే డ్యాన్స్ చేసేస్తుంది ఆ డ్యాన్స్కి. ఆయన డ్యాన్స్కి అందరూ ఫ్యాన్స్, ఎవరు లేరు, ఇంక్లూడింగ్ లేడీస్. మన ఇంట్లో కూడా ఫ్యామిలీస్ గీక్లీస్ ఎవరు అచ్చా అల్లు అర్జున్ సాంగ్ సినిమా చూసా అంటే ఏం లేకపోయినా డ్యాన్స్ ఉంటుంది, బాగుంటుంది అంతే. అంత 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 అద్భుతమైన డాన్సర్ ఆయన. ఎక్సలెంట్. ఇది అందరికీ ఓవర్ క్వాలిటీ ఉంది. దే హావ్ అచీవ్ దేర్ ప్లేసెస్, దే ఆర్ డూయింగ్ గుడ్. బట్ ఇప్పుడు రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు మమ్మల్ని ఆస్కర్ వరకు తీసుకెళ్ళారు. అవును. ఒక నాటు సాంగ్. గ్రేట్ అచీవ్మెంట్స్ కదా అని. అంటే ఇప్పుడంటే పాన్ ఇండియా గురించి రకరకాలుగా చెప్తున్నారు సార్. అంటే ఓవరాల్గా అంటే మీ టైంలో పాన్ ఇండియా లేదు. మీ టైంలో ఒక సినిమా తీసామంటే సౌత్లో అంతా రిలీజ్ అవుతుంది, హిందీలో రిలీజ్ అవుతుంది. అప్పుడు పాన్ ఇండియా అని పేరు పెట్టలేదు కాబట్టి లేదండి, పేరు లేదు అంతే. అప్పుడే ట్రై చేశారండి, లేదు అని చెప్పకూడదు మనం. చాలామంది ట్రై చేస్తారు. దాంట్లో ఒక్క ఎగ్జాంపుల్ నేను చెప్పగలిగితే నా ఎక్స్పీరియన్స్లో అంటే మన రవిచంద్రన్ గారు శాంతి క్రాంతి అని ఒక సినిమా చేశారండి. ఓకే. ఆ సినిమాలో రజనీకాంత్, నాగార్జున, రవిచంద్రన్ గారు. అప్పుడే తమిళ, తెలుగు, కన్నడలో చేశాడు ఆయన. ఓకే. సినిమా సక్సెస్ కాదు, దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. బట్ అటెంప్ట్ వాజ్ మేడ్. అటెంప్ట్స్ అప్పటి నుంచి చేస్తున్నారండి. అప్పటి నుంచి చేస్తున్నారు. రాజేంద్ర సింగ్ బాబు గారు కూడా అప్పుడు ప్రేమ యుద్ధం చేసినప్పుడు మన కన్నడ, తెలుగు రెండులో చేశాము. అవును, సైమిల్టేనియస్గా. నాగార్జున గారు తెలుగు హీరో, రవిచంద్రన్ గారు కన్నడ హీరో. నేను రెండులోనూ విలన్గా ప్లే చేశాను. అప్పుడే ట్రై చేశారు చాలామంది, అప్పుడప్పుడే ట్రై చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు దానికి
స్పాన్ కరెక్ట్గా దొరికింది, బ్రైట్ ఎక్స్పోజర్ దొరికింది. ప్రాబ్లీ అప్పుడు ఎందుకు రీచ్ కాలేదు జరిగిందంటే అప్పుడు మనకి వేరే మీడియాస్ లేదు కానీ, శాటిలైట్ టీవీస్ కానీ, లేదు, ఏదో యూట్యూబ్ అసలు ఇంత ఇది లేదు అసలు మీ టైంలో. ఆన్లైన్ మీడియాస్ ఏదీ లేదు కదండి మనకి. ఏం వాళ్ళకి పబ్లిష్ ఏం చేయాలన్నా మన పోస్ట్ వేస్ట్ కానీ తెలుస్తుంది సినిమా వచ్చిందిరా అని. ఒక సినిమా రిలీజ్ అయితే పోస్టర్ లేకపోతే పేపర్ ప్రింట్ మీడియాలో పబ్లిసిటీ వస్తే తెలిసేది. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా ఈరోజు ఇక్కడ బెంగళూరు రిలీజ్ అయిందంటే మీరు నెక్స్ట్ డే మార్నింగ్, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ హైదరాబాద్లో అడగండి, చెన్నైలో అడగండి, కొచ్చిన్లో అడగండి, చెప్తారు ఆ సినిమా ఎలా ఉంది అని. అవును, ఆ రోజుల్లో అది కాదు కదా. ఒక సినిమా రిలీజ్ అయితే అది ఇక్కడ ఒక 50 days 100 days పోయిందంటే అప్పుడు అడుగుతారు, ఏదో సినిమా అక్కడ 100 days పోయిందంట, ఏ సినిమా అది. సో దట్ వాజ్ ది పొజిషన్ దెన్. అవును. సో ఇట్ రీచ్ ది టోటల్ కంట్రీ ఆర్ ది వరల్డ్ మార్కెట్ వాజ్ డిఫికల్ట్. నౌ ఇట్ ఈస్ ఈజీ టు రీచ్ అండ్ వీ కెన్ గాట్ లాట్ ఆపర్చునిటీ టు డూ బెటర్ బిజినెస్ అండ్ బెటర్ సినిమాస్. వీరప్పన్ అని ఒక సినిమా తీశారు కదా సార్, ఆ టైంలో ఎలా అనిపించింది ఓవరాల్? ఎందుకంటే వరల్డ్ వైడే ఫేమస్ ఆయన. ఇప్పుడు వీరప్పన్ గారిని తలుచుకున్నా కానీ గూస్ బంప్స్ ఒక్కొక్కరికి. మీకు అసలు ఆ సబ్జెక్ట్ చేసేటప్పుడు కానీ, సబ్జెక్ట్ వినేటప్పుడు కానీ, షూట్ చేసేటప్పుడు కానీ, షూట్ జరిగి థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత వచ్చిన కాల్స్ గురించి కానీ ఏం చెప్తారు? అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆ సబ్జెక్ట్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఫస్ట్ ఆ సబ్జెక్ట్ తీసుకువచ్చిన మన డైరెక్టర్ రవీంద్ర కానీ, సబ్జెక్ట్ రాసిన సిజి కృష్ణ స్వామిని, వాళ్ళు వచ్చి చెప్పారు ఇలా ఉంది చేయాలి. నేను ఇమీడియట్గా చెప్పాను, ఎందుకంటే అప్పుడు ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు. వీరప్పన్ వాజ్ వెరీ యాక్టివ్ దాన్ని. నేను చెప్పాను, ఎలా సార్ ఎందుకు అన్వాంటెడ్ కాంట్రవర్సీ, పోలీసు పడింది, వెనకాల పడింది, అన్నీ జరుగుతున్న రోజు పేపర్లో వస్తూనే ఉంది, ఎందుకు? లేదు మీరు చేయండి అది ఇది. 2-3 డిస్కషన్లు అయింది. సరే ఒక అయిన తర్వాత ఓకే, ఒక ట్రై చేస్తాం బాగుంటుంది, ఏం పోయింది అని ఓకే సార్ అన్నాను. ఓకే సార్ అనగానే మా వైఫ్ రివర్స్ అయిపోయింది. వద్దు, అస్సలు వద్దు, మనకి ఎందుకు కావాలి రిస్క్. మా పెద్ద కొడుకు ఉన్నాడు, చిన్న కొడుకు లేదు ఇంకా. అక్కడికి వెళ్ళాలి, ఫారెస్ట్కి వెళ్ళాలి, ఫారెస్ట్లో ఉండాలి, ఇది అది వద్దు అని కన్విన్స్ అయ్యి ఇలాంటి చాలా మీటింగ్స్ జరిగి ఆఖరికి ఆయన డైరెక్టరు రైటర్ వచ్చి చెప్పారు. అప్పటికి వాళ్ళు చెప్పింది అంటే, మనం ఈ సినిమా చేస్తున్నాము, ఈ సబ్జెక్ట్ చేస్తామని ఆయనకు తెలుసు. వీరప్పన్ గారికి కూడా ఆయన ఇంటర్ఫియర్ కాడు. దిస్ అష్యూరెన్స్ వీ కెన్ గివ్ యూ. సరే అని కన్విన్స్ అయ్యి చేస్తున్నాను. మా వైఫ్ ఒకే కండిషన్ ఇచ్చింది, సరే మీరు చేస్తారు కదా చేయండి, ఆయన ఒక కండిషన్, మీరు ఎన్ని రోజులు అక్కడ ఫారెస్ట్ షూటింగ్ ఉంటాం అన్ని రోజులు నేను నా కొడుకు మీతో ఉంటాం. ఓకే, ఇక్కడ కూర్చొని మేము టెన్షన్లో ఉండలేము, అక్కడ ఏమైందని, మేము అక్కడే వస్తామని. నేను మీకెందుకు రిస్క్, ఆ ఫారెస్ట్ అది అని, లేదు అదంతా కుదరదు, మేము అక్కడే వస్తాం. వాళ్ళు సరే ఆ కండిషన్ ఒప్పుకున్న తర్వాత వాళ్ళు ఓకే అన్నారు. వెళ్ళి ఆ సినిమా చేశాము. చేసేప్పుడు అక్కడ అప్పుడు చాలా యాక్టివిటీస్ జరుగుతాం, పోలీస్ యాక్టివిటీస్. అది పోలీస్ పర్మిషన్ తీసుకున్నారు, వీళ్ళు అన్నీ చేశారు. అప్పుడు శ్రీనివాసన్ కూడా ఉన్నారు, ఆయన ఇంకా డిఎఫ్గా ఉన్నాడు. శ్రీనివాసన్ తెలుసు కదా? తెలుసు. ఆయన తల నరికేశాడు ఆయన. అవును, తర్వాత ఆయన ఉన్నాడు అప్పుడు ఇంకా. తల నరికింది ఇది అయిపోయిన తర్వాత కదా? ఇది అయిపోయిన తర్వాత సరే వెళ్ళాము, ఫారెస్ట్లో షూటింగ్ చేశాము. అక్కడ ఆయన సైడ్ నుంచి అరెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నాకు భయం వేస్తూనే ఉంది, ఏంటో ఎందుకు ఒప్పన్నాను. ఇది ఈ ఆర్టిస్ట్ అనేది ఒక అర్జీ ఉంటుంది కదండి, ఛాలెంజ్ చేయాలి. దాంట్లో ఇరికిపోయాను నేను. సరే వెళ్ళి విలేజ్లో దిగుగానే అక్కడ ఆ విలేజ్ జనాలంతా క్యూరియాసిటీగా కాస్తున్నారు. అంటే వీరప్పన్ విలేజ్ అది, గోపినాథం ఆయన పుట్టిన ఊరు, ఆయన ఉన్న ఊరు. వెళ్ళి దిగగానే అందరూ జనాలంతా ఉన్నారు. నేను దిగాను, వాళ్ళు అందరూ అడుగుతున్నారు, ఎవరు వీరప్పన్. సరే నాకు వినపడతా ఉంది, నాకు తమిళ కూడా వచ్చు కదా బాగా. అంటే చూపి వాళ్ళు ఆయన అంటే నవ్వుకుంటున్నారు, వీడు పోయి చేస్తాడా అని.
అప్పుడే కొంచెం డిసప్పాయింట్ అయింది, రియాక్షన్ ఇలా ఉంది. సరే ఓకే ఏం చేస్తామని చెప్పి వెళ్ళి మేకప్ కిక్ వేసుకొని మీసాలు గీసాలు పెట్టుకొని రమ్మంటే ఊరు వీధిలో నడిచి రావాలి. అక్కడ వెహికల్స్ ఏం పోదు. ఊరు మధ్యలో ఒక పంచాయతీ కట్టలాగా ఉంటుంది కదా, అక్కడ ఒక సీను. ఆ ఊర్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ముసలాయన సైడ్లో కూర్చొని ఇలా బీడీ తాగుతూ ఉన్నాడు. తెలుసు కదా విలేజ్లో ముసలోళ్ళు సైడ్లో కూర్చొని ఉంటారు. కూర్చున్న తర్వాత ఇలా చూసి ఏ మాపలే అన్నాడు. నేను ఏంటి ఇలా పిలుస్తాను, తిరిగి చూశాను. అన్నాడు. సరే అక్కడ పక్కన ఉన్నాడు, అడిగాను నేను ఏంటి ఆయన ఎందుకు నన్ను మాపలే అని పిలిచాడు, ఎందుకు మాపలే అని పిలిచాడంటే లేదు వీరప్పని ఇక్కడ అందరూ అలాగే పిలుస్తారు. ఓయవ్వా కొంచెం ధైర్యం వచ్చింది. వాడిని ఆయన పేరు పెట్టి నన్ను పిలిచాడంటే కన్విన్స్ అయ్యాడు, ఎక్కడో ఒక దీంట్లో కన్విన్స్ అయ్యాడని. అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు యాక్ట్ చేసిన ఆ సీన్ చేసేటప్పుడు ముందు నవ్వారే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ సీన్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి నల్లపంటిగ అన్నారు. కాన్ఫిడెన్స్ చేశాను. చాలా ఇన్సిడెన్సెస్ జరిగాయి అక్కడ. బట్ రియల్ లైఫ్ సన్నివేశాలు రియల్ లైఫ్లో తీస్తున్నప్పుడు కొన్ని గూస్ బంప్స్ అనిపించినాయి మీకు కూడా, చంపేసిన సందర్భాలు? అవునవునవును. ఒక్క సీన్ అయితే ఆ గోపీనాథం విలేజ్ నుంచి ఒగేనికల్ ఫాల్స్ వెళ్ళటానికి ఒక కచ్చా రోడ్ ఉందండి. ఓకే. ఆ గోపీనాథం విలేజ్ నుంచి దాదాపు ఒక 11 కిలోమీటర్స్ ఉంది అనుకుంటాను. అక్కడి నుంచి బయట ఒక 3 కిలోమీటర్స్ ఒగేనికల్ ఫాల్స్. సరే అది ఆయన 11 మంది పోలీస్ ఆఫీసర్స్ని అంబిష్ చేశాడు కదా, ఆ స్పాట్ అది. అదే స్పాట్లోనే షూటింగ్ చేశాం. ఆ స్పాట్కి వెళ్ళాము, షూటింగ్ జరుగుతూ ఉంది. ఎట్టు పరిస్థితిలో 5 o'clock ప్యాకప్ చేసుకొని వాపస్ గోపీనాథం వచ్చేయాలి. పోలీసు వాళ్ళు ఇచ్చిన కండిషన్ కూడా అదే. ఆ తర్వాత మేము ప్రొటెక్షన్కి వెళ్ళాము. సరే ఓకే అని చేస్తుంటే ఒక 3 o'clock లాగా ఒక మనిషి వచ్చాడు. వచ్చి కూర్చొని ఇలా వాచ్ చేస్తున్నాడు. సన్నగా ఉన్నాడు. అందరికీ డౌట్ ఎవరు అని తెలియదు ఆయన, ఎందుకంటే ఇట్స్ టోటలీ డీప్ ఫారెస్ట్, అక్కడ ఎవరు రావడానికి. సరే ఎవరు అని తెలియదు. సరే ఉండలే మనకెందుకు అని అన్ని షూటింగ్ అన్నీ చేసాము. షూటింగ్ అని అయిపోయింది. ఇలాగా చిన్న కొండలు, ఆయన ఇక్కడ రోడ్లో కూర్చో ఉన్నాడు. ఆ కొండల నుంచి షూటింగ్ చేసి అన్నీ చేసి కిందికి దిగి వచ్చాను. దిగి వచ్చి కాస్ట్యూమ్ చేంజ్ చేయడానికి షర్ట్ ఇలా తీస్తుంటే వెనకాల ఎవరో ట్యాప్ చేశారు మిమ్మల్ని. ట్యాప్ చేస్తే తిరిగినా ఈయన వీరప్పన్ గారా నల్లబండ్రా అన్నాడు. నేను అన్నాను. ఇలా తిరిగేసి అప్పుడు ఇంకొక నా ఫ్రెండ్ అవినాష్ వాడు రత్న దయ్యి రారా ఇక్కడ, వాడు నా వెనకాలనే ఉన్నాడు అని నేను రానా ఏంట్రా ఈయన ఎవరో వచ్చి అంటే ఎవరు లేదన్నాడు. ఏంటి ఎవరు లేదని తిరిగి చూస్తే అప్పుడే దాదాపు 1.5 kilometers దూరంలో ఉన్నాడు. ఓకే. దప్ప వెళ్తున్నాడు. నేను ఆ మాట చెప్పిన డైరెక్టర్ అన్నీ కటర్స్ లైట్స్ గీట్స్ అన్నీ మోయటం కష్టం పాపం, దూరం ఉంది కదా. అవన్నీ ఫస్ట్ జీప్లో వేసేసాము. వచ్చిందే 2 జీపులు, అక్కడ 2 జీపులు వేసాము. అన్నీ జీపులు నింపేసి జీపులు నింపదని చెప్పి అందరూ వాకింగ్ 11 kilometers. ఆ 11 kilometers ఎలా నడిచామంటే అసలు ఇలా టచ్ చేసినప్పటికీ ఆ పవర్ ఉంది. ఆయన ఎవరో తెలియదు మాకి. అదో ఎక్స్పీరియన్స్. ఇంకొకటి నైటు. బట్ సినిమా తీసేటప్పుడే ఇంత భయంగా తీశారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత పొజిషన్ ఏంటి సార్? నాకు అదేం భయం లేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకే చూస్తాం ఎవరో వస్తే నాకే స్క్రిప్ట్ ఉంది ఇది ఉంది అండ్ డైరెక్టర్ చెప్పారు కదా ఆయన పర్మిషన్ తీసుకుని చేసుకుని వాడేం ప్రాబ్లం లేదు చేయలేడు ఆయన, అలాంటిది ఏమి ఉండదు అని వాళ్ళు కూడా చెప్పారు. ఆ నమ్మకం ఉండింది నాకు. తీసేప్పుడే మనకి చాలా టెన్షన్గా ఉండింది, ఎందుకంటే ఏ మూమెంట్లో ఏ కావాలన్నా జరగచ్చు. అంతే కదా, ఆ టైంలో మంచి పీక్లో ఉన్నారు ఆయన. పోలీసులు కూడా భయపడతారు. సో ఏదైనా జరగచ్చు అని ఒక టెన్షన్ ఉండింది. ఒక 2-3 ఇన్సిడెంట్లు ఇలా జరిగాయి. ఒకరోజు నైట్లో సాంగ్ షూటింగ్ చేస్తూ ఉంటే సడన్గా 2 గన్ ఫైర్లు ఉన్నాయి, సౌండ్ వచ్చింది. ఓకే. కొంచెం అందరూ అలర్ట్ అయ్యాము. అంటే మనకి ప్రొటెక్షన్గా ఒక కానిస్టేబుల్ 2 కానిస్టేబుల్ ఇచ్చారు అంతే, ఇంకెవరు లేదు.
ఎందుకంటే వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. సరే డైరెక్టర్ని అడిగితే లేదు మనకేం ప్రాబ్లం లేదు, మనం చేస్తూ ఉంటాము. సార్ ఓకే అని చేస్తూ ఉంటే అందరూ విలేజెస్ వాళ్ళంతా కూర్చొని చూస్తున్నారు, షూటింగ్ చూస్తున్నారు. ఒక 15-20 minutes అండి, పిన్ డ్రాప్ సైలెన్స్, ఎవరు మాట్లాడలేదు, అందరూ ఇలా కూర్చున్నారు. డైరెక్టర్ అడిగితే మీరు చేయండి సార్, సార్ సార్ ఏం ప్రాబ్లం లేదు, మనం చేస్తాం అంటారు. ఏంటి చెప్పే సంగతి అని చెప్పట్లేదు. సరే సరే మేము కంటిన్యూ చేసాము, మా షూటింగ్ మనం చేసుకుంటాము. ఆ 15-20 minutes అయిన తర్వాత మళ్ళీ కొంచెం రిలాక్స్ అయింది, అందరూ మాట్లాడటం ఏదైనా జరిగింది. సరే బ్రేక్ అని చెప్పారు డైరెక్టర్ గారు. వచ్చి ఏంటి సార్ అని అడిగితే వచ్చి చూసేలారు సార్ ఊరుకోండి. ఇప్పుడు ఇంత హ్యాపీ ఫన్నీగా ఉంది కదా, అప్పుడు ఎలా ఉంటుందో అర్థమవుతుంది నాకు. ఇలాంటి ఇన్సిడెన్సెస్ బట్ జరిగాయి. రిలీజ్ అయ్యాక వీరప్పన్ గారిని కలిసారా మీరు? ఆయన మిమ్మల్ని కలవటం కానీ, ఫోన్లో అప్రిషియేషన్ చేయడం కానీ? అండ్ ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి, ఈజ్ హ్యాపీ అబౌట్ ది ఫిలిం, అది ఇది అని ఇన్ఫర్మేషన్ వచ్చాయి. కానీ మా పర్సనల్గా కావడం అంత, ఆయన వైఫ్ని పర్సనల్గా కలిశాను. ఆయన వైఫ్ మైసూర్ జైల్లో ఉంటే నేను వేరే ఏదో దేనికో వెళ్ళినప్పుడు అక్కడ చెప్పారు ఇలా వీరప్పన్ వైఫ్ ఉంటే ఆయన కలిసి మాట్లాడవచ్చు. అప్పటికి సినిమా అయిపోయింది. బట్ ఆయన బ్రదర్స్ అందరినీ కలిశాను. ఆయన బ్రదర్స్ని ఎప్పుడు కలిశానంటే షూటింగ్ వెళ్ళక ముందు కలిశాను. యూ డోంట్ బిలీవ్ ఇట్. నేను మాలయ మహేశ్వర కొండకి వెళ్ళాలి షూటింగ్కి, వీరప్పన్ షూటింగ్కి. అది రేపు అక్కడ షూటింగ్, రేపు దాని వెనక రోజు ప్రభాకర్తో కాంబినేషన్లో మైసూర్ జైల్లో షూటింగ్ చేస్తున్నాను. జైలర్ జగన్నాథ్ అనే ఒక సినిమా. జైల్లో ఆయన తమ్ముడు అర్జును, ఆయన అన్న మాదేవ అందరూ అక్కడే ఉన్నారు. అక్కడే ఉంటే వాళ్ళు నాకు ఒక స్లిప్ పంపించారు, మీతో మాట్లాడాలి. ఏమి నేను అడిగాను, అడిగితే ఇక్కడ మనకి ఏం దొరకట్లేదు, ఒక ఆడియో క్యాసెట్ కానీ ఇంకొకటి కానీ ఒక బీడీ కానీ సిగరెట్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు, మీరు ఏదైనా చేయాలా అని. అప్పుడు అక్కడ ఉన్న జైలరు నాకు పరిచయం అన్న మన ఊరు తలపై ఆయన వెళ్ళి అడిగాను, సార్ ఇలా అడుగుతున్నారు వాళ్ళకి ఏమైనా చేయాలంటే వద్దు సార్, అది టాడా కేసు నా కేసులో ఉంది, మనకి ఇబ్బంది, అది మనం ఏం చేయలేము, అది వద్దు 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 అన్నారు. సరే అని వెళ్ళి చెప్పాను, సారీ బ్రదర్ నేను చేయలేను, ఇలా ఉంది పరిస్థితి, ఓకే వేరేమైనా ఉంటే చెప్పండి. అప్పుడు వాళ్ళు అడిగారు, మీరు వీరప్పన్ షూటింగ్ వెళ్తున్నారు కదా, ఎప్పుడు వెళ్తున్నారు? నాకు ఫట్టని స్ట్రైక్ అయింది, ఎందుకు ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ నేను చెప్పి అబద్ధం చెప్పాను. లేదు నేను వెళ్ళటానికి ఇంకా ఒక 10 days అవుతుంది, యాక్చువల్లీ నెక్స్ట్ డేనే వెళ్తున్నాను. ఓకే, నెక్స్ట్ నైట్ ట్రావెలింగ్. వాళ్ళ వైఫ్ కూడా అప్పటికి జైల్లోనే ఉన్నారు? లేదు లేదు, వీరప్పన్ వైఫ్ బ్రదర్స్ ఉన్నారు. వైఫ్ తర్వాత కలిసాను, తర్వాత వచ్చారు. సినిమా అయిన తర్వాత కలిసాను. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమన్నా బెదిరింపులు కాల్స్ కానీ ఆయన? ఏం లేదు. బట్ సినిమా రిలీజ్ తర్వాతే కదా సార్ ఈ శ్రీనివాస్ గారిని తల కట్ చేసింది వీరప్పన్ గారు. అది పెద్ద సంచలనం. అవునవును. బట్ కన్నడ అంటేనే వీరప్పన్ గారు. రాజ్ కుమార్ గారిని కూడా 18 days 20 days కిడ్నాప్ చేశారు కదా, ఒక కన్నడ స్టార్ని. బట్ హీరోస్కి కొంత ఆయన మీద భయం ఉంటుందా సార్ ఇక్కడ? ఏమి వీరప్పన్ గారిని అప్పుడు లేదు సార్, యాక్చువల్లీ మనకు సంబంధం లేదు కదా ఆయన కూడా అలాంటి ఉద్దేశాలు ఏం లేదు. సినిమా వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అలాంటిది. మరి రాజ్ కుమార్ గారిని ఎందుకు కిడ్నాప్ చేశారు? దట్ ఈస్ ఐడియలిజం, రిప్రజెంటేషన్ ఆఫ్ కర్ణాటక. ఓకే, రాజ్ కుమార్ లాంటి ఒక పెద్ద మనిషి, ఒక ఫిగర్ ఏంటంటే ఆయన కిడ్నాప్ చేస్తే గవర్నమెంట్ ఏమైనా మాట ఉంటుంది కదా. ఓకే, రెగ్యులర్ ఒక సినిమా యాక్టర్ని కిడ్నాప్ చేస్తే ఏమి ఉంటారు, ఏమదు ఏదో పోలీస్ డీల్ చేసుకుంటారు, ఇది చేస్తారు. రాజ్ కుమార్ ఇస్ నాట్ లైక్ దట్. రాజ్ కుమార్ ఇస్ అన్ ఐకాన్ అండ్ ఐడల్ ఫర్ ది కన్నడ ఇండస్ట్రీ, కన్నడ స్టేట్, కర్ణాటక. ఆయన ఏంటండి, రాజ్ కుమార్ గారు మాట అంటే గవర్నమెంట్స్ భయపడేది ఇక్కడ. ఆయన ఒక మాట అగేన్స్ట్గా చెప్పారంటే గవర్నమెంట్ ఎప్పుడు ఉక్కులిపోయేది ఇక్కడ. ఓకే, అంత ఫాలోయింగ్ ఉన్న మంచి కదా ఆయన. అవును, అందుకని ఆయనే కిడ్నాప్ చేశారు. అందుకని ఆయన కిడ్నాప్ 18 days 20 days అనుకుంటా. పెద్ద అసలుకి ఇప్పటికి మర్చిపోలేదు దాన్ని. అబ్బా, అప్పుడు మేము పడిన కష్టాలు ఇది. అయ్యో, మీరు వెళ్ళారా ఎక్కడికి సేవ్ చేయడానికి?
చాలా మంది సేల్ చేయడానికి ఏం లేదు, మనం ప్రొటెస్ట్లు అది ఇది ఇక్కడ వెళ్ళటం, గవర్నమెంట్తో మాట్లాడటం, ఇలాంటివన్నీ సైన్స్. సో లాస్ట్లో ఉన్న ఈ స్టోరీ అయితే ఎక్సలెంట్గా ఉంది సార్, ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోయింది. వీరప్పన్ సినిమాని చూసినట్టే ఉంది మళ్ళీ మీరు చెప్తుంటే కూడా. బట్ రిలీజ్ అయ్యాక హ్యాపీయా మీరు థియేటర్లో చూసుకున్న తర్వాత? సార్ సినిమా సినిమా చాలా పెద్ద హిట్. పెద్ద హిట్. దానికి నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. వచ్చినప్పుడు అది కాంట్రవర్సీ అయింది. ఓకే. కొంతమంది అంతా ఈకూడదు, ఆ క్యారెక్టర్కి ఎందుకు ఇస్తున్నారు, ఆ క్యారెక్టర్కి ఇస్తే మీరు వీరప్పని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది, అలీ అని. అప్పుడు వీరప్ప మొయిలీ గారు చీఫ్ మినిస్టర్, ఆయన ఒకే మాట అన్నాడు, నేను ఒక రైటరు, ఎన్నో క్యారెక్టర్లు ఊహించి రాస్తాను, క్యారెక్టర్ జనాలకి నచ్చితే అది తప్పు కాదు. ఈయన ఆర్టిస్టు అలాగే క్రియేట్ చేశాడు క్యారెక్టర్ని, ఆయన కళ చూపించాడు, ఆ కళకి ఇస్తున్నాం మేము, వీరప్పన్ కానీ ఇంకొకరు కానీ అని ఆయన నాకు ఇచ్చాడు. సూపర్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా సార్, సిల్వర్ స్క్రీన్ మీద ఒక హీరోగా, ఒక విలన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సక్సెస్ఫుల్ జర్నీ మీది. అలానే ఇప్పుడు మీరు హీరోలు, మీ పిల్లలు కూడా హీరోలు అయిపోయారు. మీరు హీరో, మీ పిల్లలు హీరోలు అయిపోయారు. ఇంకేంటి లైఫ్లో ఏం అచీవ్ అవ్వాలి, ఇంకా ఇది ఫుల్ఫిల్ చేయాలి, ఇంకా ఇది డ్రీమ్ ఉంది, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఒక్కటి, ఒక ఆర్టిస్టు నేను ఫుల్ఫిల్ అయ్యంటే అది తప్పు. ఎందుకంటే దిస్ ఇస్ అ క్రియేటివ్ జాబ్. ప్రతిరోజు కొత్తగా ఏదైనా చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో ఎన్ని రోజుల వరకు నాకు ఈ అవకాశాలు వస్తాయో వర్క్ చేయడానికి, భగవంతుడు హెల్త్ ఇస్తాడో అన్ని రోజుల వరకు వర్క్ చేస్తూ ఉండేది. దాన్ని మిగిలింది ఏమైనా వస్తే అవకాశాలు, దాన్ని ట్రై చేయాలంటే చేసేది. చాలామంది అడుగుతుంటారు మిమ్మల్ని, మీరు ఎందుకు డైరెక్ట్ చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు అని. సో అలాంటి అవకాశాలు చేసేది. ఎంతవరకు హెల్త్ ఉంటుందో అంతవరకు సర్వ్ చేసేది, అంతే. చాలా హెల్దీగా ఉన్నారు ఇప్పుడు. మన యంగ్ హీరోస్కి విలన్గా చేయమన్నా కానీ అంత హెల్దీగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఏంటి సార్ 70 వయసులో కూడా ఇంత అందంగా, ఇంత యంగ్గా, ఏం డైట్ ఫాలో అవుతారా ఏమన్నా? చెప్పాను కదా సార్ అప్పుడే, దొరికింది తింటాను, మోడరేట్ డైట్, అంతే అంతే, ఇంకేముంది. ఏది ఎక్కువగా చేయను, అంతే. ఏ పని చేసినా దానికి తగినట్టు ఎంత చేయాలో అలాగే చేస్తాను. ఏనా కావచ్చు, ఏ అలవాటైనా కావచ్చు, అన్నీ లిమిట్లోనే ఉంటాయి. ఓకే. భోజనాలు లిమిట్లోనే ఉంటాయి. భోజనాల్లో అది వద్దు ఇది వద్దు అని ఏ రోజు చెప్పును, అన్నీ తింటాను. జిమ్ ఏం లేదు, అన్నీ వెయిట్స్ గీస్ ఏం లేదు, అన్నీ ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజెస్, వాకింగ్, అది. సో లాస్ట్ ఫైనల్గా ఇంతగా మిమ్మల్ని ప్రేమించి ఆదరించిన తెలుగు ఆడియన్స్కి ఏం చెప్తారు? సార్, ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ తెలుగు ఆడియన్స్. నేను అప్పుడు చాలా సినిమాలు అవకాశాలు వచ్చాయి, చాలా సినిమాలు చేశాను. దే లవ్డ్ మీ, దే ఎంకరేజ్డ్ మీ. అండ్ అంత కాకుండా ఇంత గ్యాప్ ఇచ్చి ఇంత సినిమా ఇప్పుడు తక్కువ సినిమాలు చేసినా కూడా ఇప్పుడు నన్ను గుర్తించి, నేను ఒక్క సినిమా చేస్తే దానికి ఇంత పెద్ద రెస్పాన్స్ రావటం, ఇప్పుడు మీరే చెప్పారు, చాలామంది ఫోన్ చేసి మిమ్మల్ని అడిగారు. భరత్ అని నేను చేసినప్పుడు, ఎక్కడున్నారు ఆయన, ఏం చేస్తున్నారు, ఏం తెలియదు అని అంత అభిమానం పెట్టుకున్న తెలుగు చేస్తుంది. ఎప్పుడు నేను నా వందనాలు చెప్పుకుంటాను. అండ్ ఐ ఆల్వేస్ లవ్ టు వర్క్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ బికాస్ ఐ లవ్ ది లాంగ్వేజ్, ఐ లవ్ ది అట్మాస్ఫియర్, ఐ హ్యావ్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ దర్. చాలా మంచి అనుభవాలు ఉన్నాయి, మంచి గుర్తింపులు ఉన్నాయి అక్కడ. మంచి డబ్బు ఇచ్చింది. ఎప్పుడు ఆ సంబంధాలు అలాగే ఉన్నారు అనుకుంటాను. సో తొందరలో మేము సలార్లో చూడబోతున్నాం మిమ్మల్ని. సో ఇంకా మంచి మంచి మూవీస్లో ఇప్పుడున్న మా యంగ్ హీరోస్ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వీళ్ళ సినిమాల్లో కూడా చేయాలి సార్. అంత ఎనర్జీగా ఉన్నారు కాబట్టి మంచి క్యారెక్టర్స్ రావాలి, మంచి క్యారెక్టర్స్ ఇవ్వాలి అని డైరెక్టర్స్ని కూడా నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇలాంటి యాక్టర్స్ని మనం మర్చిపోలేం. సో మీరు స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సో సూన్ విల్ సీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.